Taste the Daily. అది మనకి సంగారెడ్డిలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, వేరే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనే అవుతుంది అది. ఓకేనా, వాళ్ళు ఇప్పుడు టాటా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు అది, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చేయించుకొని మనకు సప్లై చేస్తారు. మనం ఒక మ్యానుఫ్యాక్చరర్ని ఎత్తుక్కొని మనం ఆ బాటిల్ని మనకు నచ్చినట్టు తయారు చేయించుకోవచ్చు. అది ప్రాబ్లం కాదు. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నైట్ ఫుల్ తాగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనకు వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది? హెడేక్ లేకపోతే హ్యాంగ్ ఓవర్. మరి దీనికి సొల్యూషన్ ఏంది? ఎవరో ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఒక సొల్యూషన్ తీసుకొచ్చిండ్రు. ఈ యాక్సిడెంట్ చూసి మా ఫ్రెండ్ అడిగిండు, అరే రేపటి రోజు ఇదే పరిస్థితి మనకొస్తే ఏమవుతుంది అని. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కార్ కొనడానికి పోయినాం. అయితే మా ఫ్రెండ్ చెప్పిన ఫస్ట్ విషయం ఏంటంటే, అరే ఎయిర్ బ్యాగ్స్ ఎక్కువ ఉండాలి, అట్లయితేనే తీసుకుందామని చెప్పిండు. నేను 2 మంచి ఫ్రాంచైజ్ బిజినెస్ ఐడియాలు చెప్తా. మొన్న మా అక్క వాళ్ళ పిల్లల్ని నేను కిడ్స్ ప్లే జోన్కి తీసుకుపోయినా. అక్కడ అంతమంది పిల్లలు చూసి షాక్ అయినా. మనం అందరం చిన్నప్పుడు రోడ్ల మీద ఆడుకున్నాం, వాళ్ళు మాత్రం అందరూ అక్కడ ఆడుకుంటున్నారు. బిఐ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి ఏదున్నా. అంటే వాళ్ళు చేసేది మనం కూడా చేయవచ్చు. వాళ్ళు ఏం రాకెట్ సైన్స్ కాదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం మినరల్స్ యాడ్ చేస్తున్నారో మనం అదే యాడ్ చేసుకోవచ్చు. దాని నుంచి మనం బిఐఎస్ పర్మిషన్ తెచ్చుకుంటే సరిపోతుంది. సింపుల్ బ్రో, ఆల్కలీ వాటర్ బిఐఎస్ స్టాండర్డ్స్ కిందికి రాదు. అంటే దానికి ఐఎస్ఐ బిఐఎస్ స్టాండర్డ్స్. సో ఇంతకుముందు బిస్లరీలో పనిచేసిన ఆపరేటర్ నా దగ్గర పనిచేసిండు. వాడు ఏం చెప్పిండంటే, ఒకటే లైన్లో ఆ బాటిల్ తయారవుతుంది, ఈ బాటిల్ తయారవుతుంది, లేబుల్ వేరే ఉంటుంది అని చెప్పిండు. దాని అవసరాన్ని బట్టి దాన్ని ఎట్లయినా వాడుకుంటారు. ఇట్స్ ఆల్ బ్రాండింగ్ ఎండ్ ఆఫ్ ద డే. అసెంబ్లింగ్ అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్, ఈ మైక్ ఉన్నది. ఈ మైక్ ఒక మ్యానుఫ్యాక్చరర్ తయారు చేస్తాడు. దీంట్లో 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో స్పీకర్ ఉంటుంది, రిసీవర్లు ఉంటాయి. సో వీటిలన్నింటినీ సపరేట్ మ్యానుఫ్యాక్చరర్స్ చేస్తే, బిస్లరీ అనే పదం లేకుండా డిఫరెంట్ బిస్లరీ, బ్రిస్లీ, అయి అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, ఈ అటు తిప్పుతాడు, అలా నాకు తెలిసి కొన్ని 100 బాటిల్ తాగి ఉంటాను. అక్కడ తెలిసి కూడా అట్లనే నేను కన్జ్యూమ్ చేస్తా ఆ వాటర్. ఒక బిస్లరీ వాడు హైదరాబాద్, అసలు ఇండియా మొత్తానికి సప్లై చేసే అని కంపెనీలే లేవు వాటర్ బాటిల్. ఓకే, మీరు ఎన్నైనా రాని కన్జ్యూమ్ చేసేంత, ఎంత కన్జ్యూమ్ చేస్తుందో అంత సప్లై చేసే బ్రాండ్స్ లేవు. బిస్లరీ నువ్వు సమ్మర్ అయిందంటే డిస్ట్రిబ్యూటర్లకే స్టాక్ ఇవ్వాలి, అంత టైట్ అయిపోతుంది సమ్మర్ వచ్చేసరికి కన్సంప్షన్. అప్పుడు ఎవడో ఒక ప్లేయర్ రావాలి, అమ్ముకోవాలి, తప్పదు. అది ఆ రొటేషన్ నడుస్తున్న కొత్త పేర్లను వస్తూనే ఉంటాయి. కానీ వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ యాక్షన్ తీసుకోలేరా? బికాస్ ఏం చేస్తారు? ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఈ టెలిగ్రామ్ లోకి రమ్మని అక్కడ ప్రమోట్ చేస్తున్నారని మధ్య బాగా ఇప్పుడు బ్రో సింపుల్, ఈ వీడియో కింద నువ్వు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినావు అనుకో. హాయ్ సుజిత్ బ్రో. హాయ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. థ్యాంక్ యూ. సో నేను మీ రీల్స్ చూస్తున్నాను, అంటే మీరు చెప్పే కాంటెంట్ చూస్తున్నాను. లైక్ బిజినెస్ ఐడియాస్ బాగా చెప్తున్నారు అనమాట. ఏంటి అసలు మీరు ఫస్ట్ బిజినెస్ ఏమైనా చేస్తున్నారా? మీరు చేస్తున్నారా వాళ్ళు చెప్పే ముందు? నేను బిజినెస్ చేస్తున్నా కాబట్టి దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిట్లని ఐడెంటిఫై చేసి వేరే వాళ్ళకి ఇట్లా చేయొద్దు, లేకపోతే ఈ ఐడియా చేస్తే మంచిగా ఉంటుందని సజెషన్ ఇవ్వగలుగుతున్నా. ఇక నేనేం చేయకుండా చెప్పినా అంటే అది వేస్ట్ కదా. సో బేసిక్గా నేను వచ్చేసి వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. మనం తాగే 1 లీటర్ బాటిల్ మీద రెస్టారెంట్ లేబుల్స్ వేసి వాళ్ళకి సప్లై చేస్తాం. బేసిక్గా మన మెయిన్ బిజినెస్ అది. అండ్ కొన్ని ప్లేసెస్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ సింపుల్, నేను ఇంకా ఐడియాస్ ఇస్తామంటే జనాలందరూ నువ్వే చేసుకోవచ్చు కదా, మాకెందుకు చెప్తున్నావు అంటారు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం 1-2 బిజినెస్లో చేయగలుగుతాం తప్ప అంతకంటే ఎక్కువ చేయలేము. మాకున్న నాలెడ్జ్ని ఏమన్నా పనికి వస్తుందేమో, పనికొస్తే వాడుకుంటారు, లేకపోతే లేదు. కానీ ఫస్ట్ థింగ్ నాకు మొన్న మీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాటర్ బాటిల్ క్రియేట్ చేస్తున్నారు కదా, సో కాల్డ్ నేమ్స్ ఏవైతే టాప్ మార్కెట్లో ఉన్నాయో, మార్కెట్లో టాప్ ఉన్న ఆ బాటిల్స్ కూడా లోకల్లోనే ప్రిపేర్ అవుతాయా, లేదంటే వాళ్ళే ఒరిజినల్ ప్రిపేర్ అయ్యి బయటకు వస్తాయా? ఇప్పుడు బిస్లరీ కానీ ఆర్ఎల్స్ ఎనీథింగ్, టాటా కానీ ఇట్లాంటి వాటర్ బాటిల్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తాయా, లేదంటే ఇలా మీ దగ్గర ఉన్న డీలర్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా వస్తాయా? సో పెద్ద బ్రాండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా జరుగుతుందంటే, వాళ్ళు ఐదర్ ఒక ప్లాంట్ని మొత్తం లీజ్ తీసుకొని వాళ్ళు నడిపించుకుంటారు. ఏదైనా లోకల్లోనే నడుస్తుంది. వాళ్ళు ఎక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి అయితే తేరు. హైదరాబాద్లో అమ్మాలంటే హైదరాబాద్ చుట్టుపక్కలనే తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా వాడు ఉన్నాడు, టాటా వాటర్ ప్లస్ ఐడియా ఉంది కదా, అది మనకి సంగారెడ్డిలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, వేరే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనే అవుతుంది అది. ఓకేనా, వాళ్ళు ఇప్పుడు టాటా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు అది, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చేయించుకొని మనకు సప్లై చేస్తారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అట్లనే బిజినెస్ చేసుకోవాలంటే 100% చేసుకోవచ్చు. మనం ఒక మ్యానుఫ్యాక్చరర్ని ఎత్తుక్కొని మనం ఆ బాటిల్ని మనకు నచ్చినట్టు తయారు చేయించుకోవచ్చు. అది ప్రాబ్లం కాదు. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, అది టాటా కాబట్టి అమ్ముతుండు. ఇప్పుడు నా పేరు సుజిత్, నేను అమ్ముతా అంటే ఎవడైనా కొంటాడా? కొనడు. సో ఇక్కడి నుంచి మనం
అసలు జనాలు ఏ బాటిల్ కొనడానికి రెడీ ఉన్నారు, మనం దీని వెనకాల ఉన్న మార్కెటింగ్ మెట్రిక్స్ మొత్తాన్ని క్రాక్ చేయాలి. ప్రోడక్ట్ కష్టం కాదు, ఎవరో ఒకరు తయారు చేసి ఇస్తారు మనకి. కాకపోతే దాన్ని ఎట్లా అమ్ముతున్నాం? నేను రెస్టారెంట్కి వాళ్ళ పేరేసి ఇచ్చి అమ్ముతున్నా, అక్కడ నా బ్రాండ్ లేదు, నేను వేరే వాళ్ళకి బ్రాండింగ్ చేస్తున్నా. అందుకని పెద్ద బ్యారియర్ లేకుండా సరే ఇది నా బ్రాండే వస్తుంది కదా అని వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు లేదు, నేను సుజిత్ అనే బ్రాండ్ని తయారు చేసి అమ్ముదాం అనుకుంటే నాకు కష్టం అవుతుంది. నేను ఇంకా చాలా రీసెర్చ్ చేసి నేను కన్జ్యూమర్ బిహేవియర్ని అర్థం చేసుకొని దెన్ లాంచ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు క్లారిటీగా అడగాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిస్లరీ వాడు ఒక యాడ్ చేస్తాడు లైక్ అండ్ కిన్లే బొట్టులో నిజాయితీ అని చెప్పి, ఇప్పుడు టాటా వాడు కూడా మినరల్స్ అండ్ ప్యూరిటీ మా దానిలో ఉందని చెప్తాడు. అంటే వాళ్ళ బ్రాండ్ అనేది డైరెక్ట్గా ఎక్కడి నుంచి రాదు, వాళ్ళ కంపెనీ నుంచి రాదు, ఇలా మధ్యలో ఉండే డీలర్స్ నుంచే వస్తుంది. డీలర్స్ అని కాదు, వీళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరర్స్. కాకపోతే కెన్లేవన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళు యాడెడ్ మినరల్స్ ఏం కలుపుతున్నారు అనే దాన్ని బట్టే వాళ్ళు కూడా తయారు చేస్తారు. బేసిక్గా సింపుల్ బ్రో, బిఐఎస్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి ఏదన్నా. అంటే వాళ్ళు చేసేది మనం కూడా చేయవచ్చు, వాళ్ళు ఏం రాకెట్ సైన్స్ కాదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం మినరల్స్ యాడ్ చేస్తున్నారో మనం అదే యాడ్ చేసుకోవచ్చు. దాని నుంచి మనం బిఐఎస్ పర్మిషన్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా చేసుకోవచ్చు. వాళ్ళదేం గ్రేట్ వాటర్ కాదు, అన్నీ అయ్యే వాటర్. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ పేరు మీద అమ్ముతున్నారు అంతే. సో ఇప్పుడు వాటర్ బాటిల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు బాగా ఇప్పుడు అనిపించింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ వాటర్ బాటిల్ 100 రూపీస్ 110 రూపీస్ ఉంటుంది. అండ్ కొన్ని ఈ మధ్య ఆల్కలైన్ వాటర్స్ ఎక్కువ తాగడం స్పోర్ట్స్ పర్సన్స్, ఇప్పుడు లైక్ విరాట్ కోహ్లీ ఇలాంటివి తాగడం మనం చూస్తాం కదా. ఏంటి అసలు నిజంగా తేడా ఏంటి? అంటే మనకి ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే వాట్ ఈజ్ ఆల్కలైన్ వాటర్ అంటే దానిలో ఉండే థింగ్స్ వస్తాయి. హిమాలయన్ వాటర్ బాటిల్ ఎందుకు అంత ప్రత్యేకత అంటే మేబీ నువ్వు అన్నట్టు బ్రాండ్ వస్తుంది. నిజంగా రియల్ ఒక బిస్లరీ 20 రూపీస్ వాటర్ బాటిల్కి దానికి అంత డిఫరెన్స్ ఉంటుందా? ఆల్కలీ వాటర్కి ఉంటుంది, ఎస్. బట్ సింపుల్ బ్రో, ఆల్కలీ వాటర్ బిఐఎస్ స్టాండర్డ్స్ కిందికి రాదు. అంటే దానికి ఐఎస్ఐ బిఐఎస్ స్టాండర్డ్స్ వర్తించవు. సో దాంట్లో ఎట్లా అంటే అది ఒక స్పెషల్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది, దాని ప్రాసెస్ వేరు ఉంటుంది. న్యాచురల్గా అయ్యే ఇప్పుడు మనకి రొటీన్గా అయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లయితుందో అది కొంచెం డిఫరెంట్ అవుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క వే ఉంటుంది. కొంతమంది కెమికల్ కలిపి డైరెక్ట్ ఆల్కలీ తీసుకొని వస్తారు, కొంతమంది రాక్స్ పెట్టి తీసుకొని వస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా బ్రాండింగ్ మీదనే రేట్ బ్రో. సో ఇప్పుడు వాడు బ్లాక్ వాటర్ అమ్ముతుందంటే వాడేదో కొత్తగా కనిపెట్టిండని కాదు, అది ఆల్రెడీ ఫారెన్లో ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్, దాన్ని ఇక్కడ తీసుకొచ్చిండు, దానికి ఒక మంచి బ్రాండింగ్ చేసిండు. అది కూడా 10 రూపాయలలోనే తయారవుతుంది, బట్ అమ్మేది 100 రూపీస్ అంతే. ఆ బ్రాండ్ వాల్యూ అట్లా ఉంటుంది. ఇప్పుడు హిమాలయన్ వాటర్ బాటిల్ తీసుకుంటే ఎగ్జాంపుల్, వాడు 100 రూపీస్ 110 రూపీస్ ఈవెన్ దో కొన్ని చూసా. ఇప్పుడు ఆవా అని ఒక వాటర్ బాటిల్ ఉంటుంది, ఇట్స్ ఆల్మోస్ట్ 150 రూపీస్. ఐ డోంట్ నో, అంటే లైక్ తాగినప్పుడు అంత నార్మల్ ఉంటుంది ఎందుకంటే అంటే అంతెందుకు హైలైట్ చెప్తా చూడండి. బిస్లరీలో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటేమో 20 రూపీస్ బాటిల్ ఉంటుంది, ఒకటేమో ఎల్లో కలర్ లేబుల్తో ఉంటుంది. ఎల్లో కలర్తో అది 60 రూపీస్ 70 రూపీస్ ఎల్లో కలర్ ఉంటుంది. సో ఇంతకుముందు బిస్లరీలో పనిచేసిన ఆపరేటర్ నా దగ్గర పనిచేసిండు. వాడు ఏం చెప్పిండంటే ఒకటే లైన్లో ఆ బాటిల్ తయారవుతుంది, ఈ బాటిల్ తయారవుతుంది, లేబుల్ వేరే ఉంటుంది అని చెప్పిండు. దాని అవసరాన్ని బట్టి దాన్ని ఎట్లయినా వాడుకుంటారు రోజు. ఇట్స్ ఆల్ బ్రాండింగ్ ఎండ్ ఆఫ్ ద డే అట్లా. సో కొన్నాడు మనం ఇది అంతే, వాడు ఏ ప్రోడక్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు నేను మొన్న ఒక ఎక్స్పోకి పోయినా, మనం 100 పర్ఫ్యూమ్ బ్రాండ్స్ చూస్తూ ఉంటాం, ఒక 5 కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు మహేష్ బాబు గారు ఒక డెన్వర్ ఎంత మంచి యాడ్ వస్తుంది. సో మనం ఏమనుకుంటాం, డెన్వర్ ఏం తయారు చేసిన బ్రాండ్ అనుకుంటాం. ఇప్పుడు ఇంకొకటి కేఎస్ ఉన్నది, కేఎస్ ఒక సపరేట్ మార్కెటింగ్ యాడ్తో వస్తుంది. బట్ వీళ్ళెవ్వరు వాళ్ళ సొంత ప్రోడక్ట్స్ తయారు చేసుకోవాలి. కేఎస్ అనేది ఒక బ్రాండ్, డెన్వర్ ఒక బ్రాండ్, వీళ్ళందరూ మ్యానుఫ్యాక్చరర్ ఒక్కడే. మళ్ళీ ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరర్ని, నీకో బ్రాండ్ తయారు చేస్తున్నా, మన అన్నకో బ్రాండ్ తయారు చేస్తున్నా అంతే. మీ బ్రాండ్స్ మీరు పేర్లు వేసి అమ్ముకుంటారు, మీ మార్కెటింగ్ స్ట్రాటజీ అవన్నీ తయారు చేస్తాం నేనే. సో అట్లా మీరు ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేసుకోవచ్చు. మీరు మీ బ్రాండ్ని బట్టి మీరు తయారు చేసే ప్రోడక్ట్కి వాల్యూ ఉంటుంది. ఎంత బ్రో, పర్ఫ్యూమ్ 40 రూపీస్ 50 రూపీస్కి తయారవుతాయి ఇంత బాటిల్, అది 200 రూపీస్కి అమ్ముతారు మనకి. అంత వేరియేషన్, ఛార్జెస్లో అంత వేరియేషన్ ఉంటుంది. సో అంతెందుకు, నిన్న మేము టిష్యూస్ గురించి ఒక వెట్ వైప్స్ గురించి ఒక చిన్న కాన్సెప్ట్ ఆలోచిస్తూ ఉండే. వెట్ వైప్స్ ఇంత ప్యాక్ మనకి 32 రూపీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతుంది. నువ్వు ఆన్లైన్లో చూస్తే తక్కువ 150 రూపీస్ ఉంటుంది ఓకే ఈ రోజుకి కూడా. సో మనం కూడా తయారు చేసి అమ్ముకోవచ్చు. వాటి డిమాండ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు ఇప్పుడు. సో మనం ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఏడున్నాయి, ఎక్కడైనా మనం క్రాక్ చేయాల్సింది మార్కెటింగే. ప్రోడక్ట్ దొరికేస్తుంది, తక్కువకే దొరుకుతుంది, మనం క్రాక్ చేయాల్సింది మార్కెటింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు వెబ్ టైప్స్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకుంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలం. అంటే సారీ, మ్యానుఫ్యాక్చర్ ఆల్రెడీ ఉంటాడు కాబట్టి దాన్ని మనం జస్ట్ బ్రాండింగ్ కానీ ఆ ప్రమోషన్ మాత్రమే చేయాలి. ఓకే, అట్లా. సో కొంచెం దాని మీద బ్రెయిన్ పెట్టాలంటారు. అదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెట్ వైప్స్ అమ్ముదాం అనుకున్నా, ఎవరికి అమ్ముతావు? నేను రోడ్డు మీద పోయి అన్న నా వెట్ వైప్స్ కొనుక్కోనని అడగాను కదా. సో నేను కేటగిరీస్ మొత్తాన్ని
డీకోడ్ చేయాలి ఫస్ట్. కొత్తగా పేరెంట్స్ అయిన వాళ్ళు, ఐ మీన్ కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళు వెట్ వైప్స్ వాడతారు, విమెన్ మేకప్ రిమూవల్కి వాడతారు. సో అట్లా ఫస్ట్ కేటగిరీస్ని నేను డివైడ్ చేసుకోవాలి. నేను అందరికి అమ్ముతానా, అందరు నా ఎందుకు కొంటారు? సో నేను ఇప్పుడు ఒక్క కేటగిరీ పట్టుకున్నా, విమెన్ మేకప్ రిమూవల్కి నేను స్పెషల్గా ఏం యాడెడ్ కెమికల్స్ లేకుండా నేను ఒక మంచి వెట్ వైప్స్ నీకు అందిస్తాను. సో నేను దీని చుట్టూ ఒక బ్రాండ్ తయారు చేసుకుంటా. సో ఇప్పుడు నేను ఉమెన్కి ఎట్లా టార్గెట్ చేయగలుగుతా? సో ఉమెన్ వాళ్ళ కన్జంప్షన్ మొత్తం ఎక్కడున్నది, వాళ్ళు ఇట్లాంటి వెట్ వైప్స్ ఆఫ్లైన్లో కొంటుండ్రా ఆన్లైన్లో కొంటుండ్రా, ఫస్ట్ దీన్ని క్రాక్ చేసుకోవాలి మనం. ఓకే వీళ్ళు ఆన్లైన్లో ఒక 50% కొంటున్నారు, సో వీళ్ళ దగ్గర నేను ఇన్స్టాగ్రామ్ త్రూ రీచ్ అవుతానా, ఫేస్బుక్ యాడ్స్ త్రూ రీచ్ అవుతానా? సో ఇవన్నీ మెట్రిక్స్ని బ్రేక్ డౌన్ చేస్తే నేను అనుకున్న వెట్ వైప్స్ ఐడియా పనికి వస్తుంది. నేను ఉత్తిగానే వెట్ వైప్స్ అమ్ముదాం అనుకొని అందరికి అమ్ముతా, ఆన్లైన్లో పెడితే కొనుక్కుంటే ఎవడు కొంటాడు? బ్రేక్ డౌన్, ఎవరికి అమ్ముతున్నావు, ఎగ్జాక్ట్ ఎవరికి అమ్ముతున్నావు అనేది చూసుకుంటే ఈజీ అవుతుంది ఇంకా ప్రాసెస్. బ్రో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నట్టు ఏదో ఒక ప్రోడక్ట్ నేను తయారు చేసుకుంటా, ఫేస్బుక్ ఓకే, ఇన్స్టాగ్రామ్ ఓకే, నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అయిపోయింది. అలా కాకుండా ఒక రెస్పెక్టెడ్ ప్లాట్ఫామ్లో అయితే దానికి కొంచెం బ్రాండింగ్ ఉంటుంది. ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఒక కామన్ పీపుల్ ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసి దాని నుంచి అలా సేల్ చేయగలరు. సో బ్రో దీంట్లో నేను బ్రేక్ డౌన్ చేస్తాడు. బేసిక్గా ఒకప్పుడు అమెజాన్లో మన ప్రోడక్ట్ ఉందంటే వావ్ అమెజాన్లో అమ్ముతుండేవాడు, అది చాలా ట్రస్టెడ్ అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు మనం జనరేషన్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అమెజాన్ వాడు కూడా 20 నుంచి 30%, నువ్వు కొత్త అయితే నీ దగ్గర ఎక్కువ % కమిషన్ ఛార్జ్ చేస్తాడు. నువ్వు 100 రూపాయలు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నావు అంటే 20 నుంచి 30 రూపీస్ వాడే తింటాడు. సో ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో మనం ఉండాలి, మన ఎగ్జిస్టెన్స్ ఉండాలి. కాకపోతే దాంట్లోనే మనం అమ్ముదాం అనుకోవడం తప్పు. బేసిక్గా మనం వేరే ప్లాట్ఫామ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. అమెజాన్లో నువ్వు ఎట్లా లీజ్ చేసుకుంటావు? నువ్వు జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి అమెజాన్లో ఎట్లా లీజ్ చేయాలని అంటే అమెజాన్లోనే 10 వీడియోలు ఉంటాయి, నువ్వు ఎట్లా లీజ్ చేసుకోవాలో మొత్తం స్ట్రక్చర్ చెప్పేస్తాడు. ప్రశాంతంగా అట్లా లీజ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కమిషన్స్ లేకుండా ఏమైనా ఉన్నాయంటే కొత్తగా స్విగ్గీ వాడు మినీస్ అని లాంచ్ చేసాడు, స్విగ్గీ మినీస్ అని. నువ్వు ఏంటంటే నువ్వు నీ ప్రోడక్ట్ని అక్కడ డైరెక్ట్ లిస్ట్ చేసుకోవచ్చు, నీకు లింక్ వస్తుంది, వెబ్సైట్ లింక్ కూడా వాడే ఇస్తాడు. ఆ లింక్ని నువ్వు ఎక్కడైతే ప్రమోషన్ చేసుకుంటున్నావు అక్కడ పెట్టుకోవచ్చు. ఎవరైతే ఆర్డర్ చేసుకుంటున్నారో వాళ్ళకి మంచిగా స్విగ్గీ యాప్ ఓపెన్ అయిపోతుంది. దీంట్లో ఇంటిగ్రేషన్ ఈజీ ఉన్నది, కమిషన్ తీసుకుంటలేడు, ఏమున్నా ట్రాన్స్పోర్ట్ పైసలు అది కూడా షిప్ రాకెట్ అనే ఒక మీడియేటర్కి ఇస్తాం మనం అంతే. అమెజాన్ కంటే బెస్ట్ ఏంటంటే నన్ను అడిగితే నేను స్విగ్గీ మినీస్ అనే చెప్తాను. అట్లీస్ట్ Tier 1 సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కన్సిడర్ చేసుకుంటే ఇట్లాంటివి చేసుకోవడం బెటర్ యాక్చువల్గా. ఓకే, పర్సంటేజ్ ఎక్కువ మిగులుతుంది, మిగులుతుంది, పైసలు మిగులుతాయి. వీడు ఇప్పుడైతే ఫ్రీ ఇస్తుంది స్విగ్గీ మినీస్, ఫ్రీ ఇచ్చిన రోజులు వాడుకొని మన బ్రాండ్ హిట్ అయిన తర్వాత మన సొంత వెబ్సైట్స్, మనం షాపిఫై నుంచి మన సొంత వెబ్సైట్స్ తయారు చేసుకున్నాం. అది ప్లాన్ బి. ఎవరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ చేసే తప్పు ఏంటంటే నా వెబ్సైటే కావాలి నాకు. ఫైన్, నీ వెబ్సైట్ నీకు ఉండాలి, కాకపోతే ఎప్పుడు ఈ రోజు నువ్వు ఎవరికి తెలియదు. ఫస్ట్ మన ప్రెజెన్స్ బయట కనిపించాలి, మనల్ని జనాలు ట్రస్ట్ చేయాలంటే మనం ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్లో ఉండడం బెటర్. ఓకే, సో స్విగ్గీ అందరికి తెలుసు కాబట్టి దాంట్లో ఉండడం ఇంకా ఈజీ. వాడు ఫ్రీ ఇస్తుంది ప్రస్తుతానికి, వాడుకుందాం. వాడు పెయిడ్ చేసిన రోజు ఆ టైం వరకు మన బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే మనం సపరేట్ వెబ్సైట్కి వెళ్దాం. సో అట్లా బ్రేక్ డౌన్ చేసుకోవాలి. సో అంటే ఇప్పుడు నువ్వు చెప్పే దానిలో నేను ఒక ఆర్డర్ చెప్తే ఒక కామన్ పీపుల్ ఏ ప్రోడక్ట్ చేద్దాం అనేది ఫస్ట్ వెతుక్కోవాలి. వాడు మళ్ళీ దానికంటూ యూనిట్ పెట్టుకోక్కర్లే, ఎవడో ఒకటి తయారు చేసిన దగ్గర నుంచి మనం తీసుకొని ఎంత తక్కువ రేటుకి అయితే అంత తక్కువ రేటుకి పర్చేస్ చేసుకోవాలి. సో ఎవడైతే కమిషన్స్ తీసుకోవట్లేదో ఆ ప్లాట్ఫామ్లో ఫస్ట్ నిలబడాలి. సో బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దెన్ నువ్వు మెల్లగా నీ మార్కెటింగ్ బట్టి నీ బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. నేను ఒక 3 ways చెప్తా బ్రో, నువ్వు ఒక ఐడియాని ఎట్లా జనరేట్ చేయవచ్చు. ఫస్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ కోసం వెతకండి. నా చుట్టుపక్కల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ఏ ప్రోడక్ట్ అయినా ఒక ప్రాబ్లం నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మమ్మీ ఒకప్పుడు ఇట్లా కత్తిపీటతో ఇట్లా మెల్లగా కట్ చేస్తూ ఉండే. అది చేయి కట్ అవుతుంది అన్న భయంతో ఇంకో సొల్యూషన్ ఏమొచ్చింది, ఇట్లా నొక్కే వచ్చినాయి. దాని తర్వాత కొన్ని ఖచ్చితంగా కట్ చేసే ఉంటాయి, ఏళ్ళకి ప్రొటెక్షన్లు వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక ప్రాబ్లమ్ని చూసి దానికి ఒక సొల్యూషన్ లాగా ఒక ప్రోడక్ట్ తయారు చేసాడు. ఒక సొల్యూషన్ నుంచి మనం ఒక ప్రోడక్ట్ని ఎట్లా తయారు చేసుకోవచ్చు. సెకండ్, ఆపర్చునిటీస్ని వెతకడం. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి బ్రో, నువ్వు జస్ట్ చూడాలంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు కలికి సినిమా పోతున్నాం, ఏంది ప్రభాస్ అన్న అని చెప్పి నేను సినిమాకి పోయినా వచ్చినాం, మనం సినిమాని ఎంజాయ్ చేసినాం, అంతా బాగానే ఉంది. కాకపోతే మనం ఇక్కడ ఆపర్చునిటీస్ని చూసినామా? చూడలేదు. కాకపోతే ఈ సినిమాకి ఎంత బిజినెస్ నడుస్తూ ఉంటుంది. నువ్వు అమ్మే పాప్కార్న్ దగ్గర నుంచి కొనుక్కునే థమ్స్అప్ వరకు ప్రతి ఒక్కటి బిజినెసే. అదే డిస్ట్రిబ్యూషన్ బిజినెసే, సినిమా నడుచుడు బిజినెసే, మనం టికెట్ కొనుక్కున్న బిజినెసే. ఇవన్నిట్లో మనం ఎక్స్ప్లోర్ చేయడంలో తప్పేమున్నది? మనం ఆన్ ద వేలో పోతా ఉంటే వాడు పేపర్లు అమ్ముకునేటోడు కూడా బిజినెస్ చేస్తుండు. సో మనం ఆపర్చునిటీస్ని వెతుకుతూ ఉండాలి, ఎప్పుడు చూస్తూ ఉండాలి. అట్లా చూస్తూ ఉంటే నీకు రైట్ ఐడియా నీకు స్ట్రైక్ అయిపోతుంది మెయిన్గా. సో అట్లా. సో ఇప్పుడు మీరు మొన్న ఒక రీల్లో చెప్పారు అసెంబ్లింగ్ మార్కెటింగ్ అని, ఏంటది అసలు? సింపుల్ బ్రో,
అసెంబ్లింగ్ అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఈ మైక్ ఉన్నది, అవును ఈ మైక్ ఒక మ్యానుఫ్యాక్చరర్ తయారు చేస్తాడు, దీంట్లో 4 పార్ట్స్ ఉంటాయి, ఒకటేమో స్పీకర్ ఉంటుంది, రిసీవర్లు ఉంటాయి. సో వీటిలన్నింటినీ సపరేట్ మ్యానుఫ్యాక్చరర్స్ చేస్తే వీటిలన్నింటిని మనం తెచ్చుకొని ఒక దగ్గర ఫిట్ చేసి అమ్ముకున్నాడు. బేసిక్గా అసెంబ్లింగ్ అట్లా నడుస్తుంది. డైరెక్ట్ ఫినిష్డ్ ప్రోడక్ట్ తెచ్చుకోకుండా మనం పార్ట్స్ తెచ్చుకొని వాటిని ఫినిష్ చేసుకుంటాం. దీంట్లో ఏంటంటే ఇంకొక రూపాయి ఎక్కువ మిగులుతుంది. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మళ్ళీ చేయాల్సింది మార్కెటింగే. మనకి ప్రోడక్ట్ రెడీ ఉన్నది, ఎక్కడ అమ్ముతున్నావు, ఎవరికి అమ్ముతున్నావు, మళ్ళీ నీ బ్రాండ్ ఏంటి. ప్రోడక్ట్ రెడీ అయిపోయింది. ఏ కేసులో అయినా మనం అనుకున్న ప్రైవేట్ లేబులింగ్లో అయినా అసెంబ్లింగ్లో అయినా మనకి ప్రోడక్ట్ రెడీ అయింది, అమ్మడమే ఇంపార్టెంట్. ఎవరికి అమ్ముతున్నావు, వాళ్ళు ఎందుకు కొనాలి నీ ప్రోడక్ట్. నువ్వు వేరేటోడు ఉన్నాడు, వాడు నీకంటే రూపాయి తక్కువకి ఇస్తున్నాడు, నీదే ఎందుకు కొనాలి, నీ బ్రాండ్ స్టోరీ ఏంటిది, నువ్వు ఏం చెప్పి అమ్ముతున్నావు, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇది లిస్ట్ అవుట్ చేసుకోవడానికి నువ్వైతే ఏం ట్రిక్స్ చెప్తావు ఇప్పుడు పీపుల్కి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నట్టు ఒక బ్రాండ్ ఏ పర్సన్కి కొనాలి అంటే ఏ పర్సన్ టార్గెట్ ఆడియన్స్కి చేయాలనేది ప్రోడక్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ అనేది నా లాంటి వాడికి నీ లాంటి వాడికి ఉపయోగపడుతుంది కానీ బయట నార్మల్గా ఉపయోగపడదు. సో అలానే లిస్ట్ అవుట్ ఎట్లా చేస్తాం టార్గెట్ ఆడియన్స్? అది రీసెర్చ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మళ్ళీ మైకే అమ్ముదాం అనుకున్నాం, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ అమ్ముదాం అనుకున్నాం. దీన్ని కన్సంప్షన్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తెలుగులో ఒక పాడ్కాస్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా అయితే 10 మంది ఉన్నారు. వాంట్ టు డూ పాడ్కాస్ట్ వాళ్ళు ఇంకొక 20 మంది ఉంటారు. సో నువ్వు ఈ మార్కెట్ వరకు అమ్మగలుగుతావు, దెన్ కాంటెంట్ క్రియేటర్స్కి అమ్మగలుగుతావు, నీ మార్కెట్ లిమిట్ అయిపోతుంది. ఇంకా నువ్వు వేరే వాళ్ళకి అమ్మాలంటే నీ పాసిబిలిటీస్ ఏంటి? సో ఇక్కడ మార్కెట్ నీకు చిన్నగా కనిపిస్తుంది. సో చిన్నగా కనిపించే మార్కెట్లో నువ్వు ఎందుకు ఎంటర్ కావాలి? సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక మనం వెట్ వైప్స్ ఐడియాకి వెళ్ళినాం అనుకో, వెట్ వైప్స్లో నువ్వు మార్కెట్ ఎదుగుతూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఈరోజు పిల్లల కోసం అమ్ముతున్నాం, రేపు అమ్మాయిల కోసం అమ్ముతాం, నెక్స్ట్ డే అబ్బాయిల కోసం అమ్ముతాం. ఎందుకంటే బండి మీద నుంచి మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పోగానే ముఖం మొత్తం గలీజ్ అయిపోతుంది. మా వెట్ వైప్స్ వాడండి, మీకు మంచి పాకెట్లో క్యారీ చేయడానికి చాలా ఈజీ ఉంటాయి, మంచి నీట్గా అవుతుంది, ఫ్రెష్, మంచి మీటింగ్స్కి ఫ్రెష్ వెళ్ళొచ్చు అని చెప్తాం. ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చిన ఆయన. సో అట్లా అది కేటగిరీస్ ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది తప్ప తగ్గే మార్కెట్ కాదు. పాడ్కాస్ట్లో కూడా మార్కెట్ పెరుగుతుంది, బట్ లిమిటెడ్. మహా అయితే 100 మంది పాడ్కాస్ట్ చేస్తారు, అంతకంటే చేస్తారా? సో ఈ లిమిటెడ్ స్పేస్లో కొట్టుకోవడం కంటే పెద్ద స్పేస్లో మనం ఎంట్రీ ఇచ్చినామంటే చాలా ఆడియన్స్ ఉంటారు, మనకు దాంట్లో కొంచెం ఒక 1-2% మెంబర్ కొనుక్కున్నా మనకి సరిపోతుంది. బేసిక్గా బిజినెస్ మంచిగా టేక్ ఆఫ్ అవుతుంది. సో ఓకే. సో ఇప్పుడు మీరు ఈ వాటర్ బిజినెస్ కాకుండా ఇంకేమైనా ట్రై చేస్తున్నారా ఆలోచించడం కానీ? హెల్త్ గురించి ఇప్పుడు జనాలు మొత్తం సింపుల్ ఏ ఐడియా ఆలోచించినా, ఇప్పుడు నేనైనా మీరైనా జనాలు మొత్తం ఎటు డైరెక్షన్లో వెళ్తుండ్రో అనేది చూసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి Tier 1 సిటీస్లో హైదరాబాద్ని కన్సిడర్ చేసుకుంటే చాలా మంది నేను హెల్దీగా ఉండాలనే కాన్షియస్ డెసిషన్కి వచ్చారు. నేనేం చేయాలి ఇప్పుడు? ఈ హెల్త్ అనే కేటగిరీలో నేను వాళ్ళకి ఏం సప్లై చేయగలుగుతాను? ఆర్గానిక్గా నేను మిల్లెట్స్ వాళ్ళకి ఇవ్వగలుగుతాను, ఒక ప్రోడక్ట్ లాగా తయారు చేసి మీరు ఇది వాడితే మీ హెల్త్కి ఇంకా కొంచెం బెనిఫిట్స్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే జనాలందరూ ఇప్పుడు హెల్త్ కోరుకుంటున్నారు, నేను దానికి ఒక సొల్యూషన్ ఇస్తాను. బ్రేక్ఫాస్ట్లో సొల్యూషన్ ఇస్తాను, లంచ్లో ఇస్తాను, డిన్నర్లో ఇస్తాను. ఏదో ఒక టైంలో నా ప్రోడక్ట్ని వాళ్ళతో కన్జ్యూమ్ చేయాలి. అది ఏ కన్సంప్షన్ ఏ టైంలో ఉంటుంది, మనం ఏం అమ్ముతున్నాం. ఇన్ని సంవత్సరాలు నేను కూడా ఎప్పుడు పట్టించుకోవాలి ఏమున్నది హెల్త్ అనుకున్నాను, బట్ ఇప్పుడు నేను కూడా లోటస్ సీడ్స్ తెచ్చుకొని కన్జ్యూమ్ చేస్తున్నాను. ఓకే. సో అట్లా ఇప్పుడు జనాలు మొత్తం ఎటు మూవ్ అవుతున్నారు, వాళ్ళకి మనం ఎట్లా రీచ్ అవుట్ అవ్వచ్చు అనే పాయింట్లో ఆలోచించుకుంటే ఈజీ ఉంటుంది. ఓకే, సూపర్. అయితే ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తారా? నేను బీటెక్ చదివాను. బీటెక్ అంటే కంప్లీట్ బిజినెస్ అసలు సంబంధం లేదు. అంటే బీటెక్లో ఫస్ట్ ఇయర్ నుంచి జేబులో పైసలు ఉండవు, అందరూ బ్యాచిలర్స్ లాగా హైదరాబాద్లో బతకడానికి వస్తారు, పైసలు కావాలి, ఏం చేయగలుగుతాం. ఆ రోజుల్లో ఏం చేయాలని అర్థం కాక ఏదో బిజినెస్ చేసినాం, ఒక్క బిజినెస్ సక్సెస్ కాలేదు, అన్ని ఫెయిల్ అయ్యాయి. మేము ఇంజిన్ ఆయిల్స్ అమ్మినాం, నాటుకోళ్ళు చేసినాం, అంటే ఇవి చేయొచ్చా అని కూడా మాకు తెలియదు. ట్రై చేసినాం, ఫెయిల్ అయినాయి, ట్రై చేసినాం. ఎందుకంటే మార్కెటింగ్ చేయలేకపోయారా మీరు? తెలియదు మాకు ఏం చేయాలి. సరే సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టే నేను పోయి ఒక ఇంజిన్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర గుజరాత్లో కాంటాక్ట్ ఇండియా మార్ట్లో ఎత్తుక్కొని నేను మనకి ఫోన్ చేసి స్టాక్ తెప్పించుకున్నాను. ఓకే 10,000 15,000 స్టాక్, అది కూడా మా పెద్దనాన్న దగ్గర పైసలు తీసుకొని తెప్పించుకున్నాం. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలని అర్థం కాలేదు నాకు. ఓకే, సరే తిరిగిన బైక్ షాపులు తిరిగినాము, ఒక 4గురికి ఇచ్చినాం. 4గురికి ఇచ్చిన తర్వాత ఒకడేమో ఇది బాగాలేదు నేను పైసలు ఇవ్వ అంటాడు. మనకు తెలియదు అప్పుడు అరే ఆ క్వాలిటీ ఎట్లున్నది. ఫస్ట్ నేను ప్రోడక్ట్ తెచ్చుకునే దానికంటే ముందే నేను ఫస్ట్ నాకు ప్రోడక్ట్ క్వాలిటీ ఎట్లున్నది, నేను అమ్మేటోనికి ఎట్లా అమ్ముతున్నా, ఇవన్నీ ముందే కేటగరైజ్ చేసుకుంటే తర్వాతకి ఈజీ అయ్యేది. ప్రతిసారి అట్లనే మిస్టేక్ అయ్యింది. ఇప్పుడు కోళ్ళు తెచ్చుకున్నాం బ్రో, చిన్నవి తెచ్చుకొని పెద్దగా అయిన తర్వాత అమ్ముదాం అనుకున్నాం. చిన్నగా తెచ్చుకున్న తర్వాత రోగం వచ్చి చచ్చిపోయింది. నాకు తెలియదు అట్లా రోగం వస్తుందని. బిజినెస్ చేద్దాం అనుకున్నాం, నాటుకోళ్ళలో మార్జిన్ ఉన్నది అనుకున్నాం, అంత బాగుంది. బట్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూడలేదు నేను.
తెచ్చినాం, స్టార్ట్ చేసినాం. ఇప్పుడు దీనికి ఒక మంచి నా ఫేవరెట్ స్టోరీ నేను ఒకటి అనుకుంటే, సో ఈ స్టోరీ ఎట్లుంటారంటే, ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ముగ్గురు స్విమ్మింగ్ చేద్దామని పూల్ దగ్గరికి పోతారు. ఫస్ట్ ఫ్రెండ్ ఏం చేస్తాడు, స్విమ్మింగ్ ఏముంది అందరు చేస్తారు మనతో కాదా అని చెప్పి డైరెక్ట్ దుంకుతాడు. మనకు స్విమ్మింగ్ రాదు, ఏమైతుంది 100% మునిగిపోతాడు. సెకండ్ వాడు ఏమంటాడు, ఇవన్నీ మస్తు రిస్క్ స్విమ్మింగ్, ఎందుకు మనకు లేనిపోని తలగలిపి, స్విమ్మింగ్ లేకపోతే బతకలేమైపోతుంది, అందరు బతుకుతున్నారు మనం కూడా బతుకుదామా, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. థర్డ్ వాడు ఏం చేస్తాడు, అక్కడ కొట్టేటోళ్ళని చూస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న నాకు సజెషన్స్ ఇవ్వండి, ఫస్ట్ నాకు కాళ్ళు అందే దగ్గర నేర్పియండి, దెన్ నేను లోపలికి వస్తా అంటాడు. సో డే బై డే నేర్చుకొని దెన్ ఒక ప్రొఫెషనల్ అవుతాడు. సో సేమ్ దీన్ని బిజినెస్ లో అప్లై చేయండి. మీరు బిజినెస్ లో కూడా డైరెక్ట్ దూకినంటే 100% ఫెయిల్ కాదు అది. చాలా మంది అంటారు, అరే కొంతమందికి ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేయగానే సక్సెస్ అయిందంటే, అరే లక్షలో ఒక్కనికే అవుతుంది, ఆ ఒక్కరం మనం కాదు, వదిలేసేయండి ఆ కేటగిరీ. డైరెక్ట్ దొంగితే ఫెయిల్యూర్ అది. నువ్వు అసలే ఎగ్జిక్యూట్ చేయలేదు, చూసే భయపడ్డావు, బిజినెస్ అంటే వామ్మో కష్టం, ఇదేదో పైసలు పోగొట్టుకునే వ్యవహారం అంటే అది ఫెయిల్యూర్. ఓన్లీ పాసిబుల్ ఏంటిది, లర్న్, నేర్చుకో, వేరేటోళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి కూడా ఒక చిన్న టెక్నిక్ ఉన్నది. బేసిక్గా పక్కన వాళ్ళ దగ్గర నుంచి అన్న నాకు నువ్వు ఈ బిజినెస్ ఎట్లా చేసినావు అంటే వాడు చెప్పరు, ఎవరు చెప్పరు. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు 7 + 6 ఎంత 14 అని నేను చెప్పిన అనుకో, వీడేం తప్పు చెప్పిండు 13 కదా అంటారు. జనాలు మనల్ని కరెక్ట్ చేయడానికి ఎప్పుడు రెడీ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఒక దగ్గరికి పోయి అన్న వాటర్ బాటిల్ బిజినెస్ మస్త్ ఈజీ అంటే కన్నా అని చెప్పినాం అనుకో, వాడు దాంట్లో ఉన్న కష్టాలని మనకు చెప్తాడు. రివర్స్ లోకి వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి. ఎట్లా మనకు సిగ్గు జరం అన్న వదిలేసి నేను నేర్చుకోవాలి పోయి, ఇప్పుడు బిజినెస్ నేర్చుకోవాలి, నేను నీళ్ళ బాటిల్ అంతా నేర్చుకోవాలి. వాడిని అడిగితే వాడు చెప్తలేడు ఎట్లా ఆడాలి, మస్తు ఈజీ కదా బ్రో, మస్తు చేస్తారు కదా, వాడు అప్పుడు దాంట్లో ఉన్న కష్టాలన్నీ మనకు చెప్తాడు. అట్లా సో ఓకే, ఇప్పుడు మీరు చెప్పింది నిజంగా వాటర్ బాటిల్ బిజినెస్ లో ఉంటే కష్టాలు ఏంటి అసలు? కష్టాలు కూడా కొన్ని మైనస్లు ఉంటాయి కదా, దానిలో కూడా కొన్ని మైనస్లు ఉంటాయి. నన్ను ఈ రోజు వాటర్ బాటిల్ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు అంటే నేను అసలే వద్దని చెప్తాను. ఎందుకు అంటే, ఒకటి ఎవరు పడితే వాళ్ళు ఆ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. సో కాంపిటీషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ దాంట్లో. నీకు గల్లీ కోడ్ కాంపిటీషన్ కూడా వస్తుంది రేపటి రోజు. సో మనం అట్లాంటి బిజినెస్లలో చదువుకున్నాం, టాలెంట్ ఉంది, ఆ బిజినెస్లలో మనం ఎందుకు ఎంటర్ కావాలి? మనం ఇంకొక నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్కలీ వాటర్ అనేటోడు, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఆల్కలీ వాటర్ తయారు చేయాలన్న కాన్సెప్టే అబ్బాకి ఇది మనతో ఏమైతుందని వదిలేస్తాడు. వాటర్ బాటిల్ అంటే చేస్తాడు, ఆల్కలీ అంటే నువ్వు మళ్ళీ దానికి రిసోర్సెస్ ఎత్తుకోవాలి. సో ఒక స్టెప్ ముందు ఉంటావు. సో అట్లా మనం ఒక స్టెప్ ఎట్లా ముందు ఉండాలని చూసుకోవాలి. వాటర్ బాటిల్ బిజినెస్ లో మెయిన్ ప్రాబ్లం అందరు ఫేస్ చేసేది క్రెడిట్స్. మనం క్రెడిట్లో మాలిస్తాం, ఆ పైసలు రావు, గవర్నమెంట్ రూల్స్ లేవు. ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ వానికి వాటర్ బాటిల్ సప్లై చేసిన, వానికేమో 5% GST, నాకేమో 18% GST. నేను వానికి ఇన్పుట్ ఇస్తా అంటే వాడు తీసుకోడు. ఓకే, వాడేమంటాడు క్యాష్లో తీసుకో అంటాడు. సరే ఇది క్యాష్లో ఇస్తానని మనం కూడా తలుపుతాం. రేపటి రోజు ఏంది, ఆ బాటిల్ బాగాలేదు, వంకర వచ్చింది అని పైసలు ఇవ్వ అంటాడు. నేను కాబట్టి ఇంకోటి పోయి సప్లై చేస్తాడు, వానికి డోకా లేదు, ఎవడో కూడా సప్లై చేస్తాడు. అట్లా పైసలు ఎగ్గొట్టిన వాళ్ళు హైదరాబాద్ లో నాకే 15 లక్షలు రావాలి. పేర్లు చెప్పమంటే కెమెరా ఆఫ్ చేయగానే 10 పెద్ద పెద్ద రెస్టారెంట్ పేర్లు చెప్తా. ఇయర్ బ్రో, అంత ఇంటెంట్ పే లేదు, చూద్దాంలే. సో అది నేను వాటర్ బాటిల్ బిజినెస్ అయితే అసలే వద్దని చెప్తాను. దానికంటే బెటర్ బిజినెస్ లో 100 ఉన్నాయి. ఏ బిజినెస్ చేసుకున్నా పైసలు వస్తాయి బ్రో. మీరు ఇంకో హైలైట్ ఇన్సైట్ చెప్పాలన్నా, మీరు ఏ ప్రోడక్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి, ప్రతి ప్రోడక్ట్ లో సక్సెస్ఫుల్ అయిన బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ప్రతి ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్, అందరూ బిజినెస్ లో ఫెయిల్యూర్ ఉంటుంది అంటారు, ప్రతి ప్రోడక్ట్ లో ఒక సక్సెస్ రేట్ ఉంటుంది. మనం చేసే విధానంలో ఉన్నది అంతే. మనం ఎట్లా నేర్చుకుంటున్నాం, దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనే విధానంలోనే అట్లీస్ట్ 80% ఆఫ్ ద సక్సెస్ రేట్ డిసైడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ బాటిల్ గురించి మాట్లాడుతున్నా కూడా ఇంకొక ఫన్నీ థింగ్ చెప్తా. నాకు తెలిసి వాటర్ బాటిల్ బాగా అందరికి గుర్తు బిస్లరీ. అంటే కొంచెం ఆ బిస్లరీ వాటర్ బాటిల్ని నేనున్న కొన్ని ఏరియాస్లో, ఎందుకంటే ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు క్యారీ చేయడం మానేశారు, ఎక్కడ దొరికితే అక్కడే వాటర్ బాటిల్ తీసుకుంటున్నారు. కాబట్టి బిస్లరీ అనే పదం లేకుండా డిఫరెంట్ బిస్లరీ, బ్రిస్లీ, అయి అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, ఈ అటు తిప్పుతాడు, అలా నాకు తెలిసి కొన్ని 100 బాటిల్ తాగి ఉంటా. అక్కడ తెలిసి కూడా అట్లనే నేను కన్జ్యూమ్ చేస్తా ఆ వాటర్. అక్కడ నీడ్ బ్రో, నీడ్ నుంచి ఇప్పుడు నీకు అవసరం అది. ఇప్పుడు నీ అవసరం ఉన్నప్పుడు నీకు ఎవడో ఒకటి దాహం తీరుస్తున్నప్పుడు ఆ నీడ్ లో నీకు ఏది ఉంటే అది కొనుక్కుంటావు. ఒక బిస్లరీ వాడు హైదరాబాద్, అసలు ఇండియా మొత్తానికి సప్లై చేసే అని కంపెనీలే లేవు వాటర్ బాటిల్. ఓకే, మీరు ఎన్నైనా రాని కన్జ్యూమ్ చేసే ఎంత కన్జ్యూమ్ చేస్తుందో అంత సప్లై చేసే బ్రాండ్స్ లేవు. బిస్లరీ నువ్వు సమ్మర్ అయిందంటే డిస్ట్రిబ్యూటర్లకే స్టాక్ ఇయ్యారు, అంత టైట్ అయిపోతుంది సమ్మర్ వచ్చేసరికి కన్సంప్షన్. అప్పుడు ఎవడో ఒక ప్లేయర్ రావాలి, అమ్ముకోవాలి, తప్పదు. అది ఆ రొటేషన్ నడుస్తున్నట్టు కొత్త పేర్లన్నీ వస్తూనే ఉంటాయి.
కానీ వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ యాక్షన్ తీసుకోలేరా? బికాస్ ఏం చేస్తారు? సేమ్ అంటే బాడీ స్ట్రక్చర్ ఎంతమంది మీద కానీ చేస్తారు? లేబుల్ స్ట్రక్చర్ కానీ నేమ్ ఒక్కటే మారుతుంది, అది కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఆ నేమ్ జస్ట్ ఆల్ఫాబెట్ మారుతుంది. ఎంతమంది మీద కేసు వేస్తారు? 100 మీద వేస్తారా, 1000 మీద వేస్తారా? అవి అంతే. ఇంకా ఇండియాలో అవి నడిచిపోతాయి. అండ్ పేరు మారింది కదా, ఇంకేం కావాలి? బిస్లరీ అయితే పెట్టుకోలేవాడు, వేరే పేరే పెట్టుకున్నాడు. నా పేరు నా ఇష్టం, ఓకే పేరు మారింది, ఇంకేం కావాలి? ఇంకా నేను స్ట్రిక్ట్గా నా లోగో వాడిండు, ట్రేడ్ మార్క్ కేసు వేసుకో, ఆ కేసు ప్రూవ్ అయ్యి నన్ను తీసేయమన్న రోజు ఆలోచిస్తాను నేను. కానీ ఇంకొకటి నిజంగా చాలా దారుణంగా వాటర్ రిఫైన్ చేసే వాళ్ళని చూసా, అంటే కొన్ని వీడియోస్ చూసా. అంటే జస్ట్ మనకు ఆ బాటిల్ ఎలా వస్తుందో మనకు తెలియదు, అందరూ చాలా క్వాలిటీగా ఇస్తున్నారు, నీట్గా ఉంటుంది అంబియన్స్, అలాగే అక్కడే వాటర్ క్రియేట్ చేస్తున్నారు, ఇంత పిహెచ్ వాల్యూస్ ఇవన్నీ యూస్ చేస్తున్నారు అనేది నేను నమ్మను. అలా జరిగినవి ఉంటాయి మీకు తెలిసినంత వరకు? 100% ఉంటాయి. అక్కడ మిస్టేక్స్ ఎవరు కావాలని చేయాలని, ఇప్పుడు ఒక బిఏఎస్ యూనిట్ ఉంది అనుకో, దానికి ఒక రెస్పాన్సిబుల్ అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇవి ఇట్లనే ఉండాలి, కంపల్సరీ సీలింగ్ ఉండాలి, బండలు ఉండాలి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడే 100 పాయింట్స్ చూస్తారు. ఒక పర్మిషన్ ఇచ్చే ముందు ల్యాబ్ ఉండాలి, ల్యాబ్లో ఈ టెస్టింగ్స్ అవ్వాలి. సో ఇవన్నీ చూసే ఇస్తారు. అండ్ దాని తర్వాత కూడా మిస్టేక్స్ అవుతాయి, కావాలని మీరు పిహెచ్ వాల్యూలు తగ్గుతూ ఉంటాయి, అది కామన్ ఎక్కడైనా. సో దాని గురించి నేను ఏం చెప్తా, కంపల్సరీ మిస్టేక్స్ అయితే అవుతాయి. దాన్ని చాలా క్వాలిటీగా చేయాలంటే ఇప్పుడు బిఏఎస్ వాళ్ళు అందరూ చాలా స్ట్రిక్ట్గా అయిపోయి, నేను పైసలు ఏం తీసుకోను ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర, నేను రూల్ అంటే రూల్ ప్రకారం సీజ్ చేస్తా అంటే మారుతాయి. అది జరగదు, ఇది జరగదు. సో మీ వీడియోస్లో ఎక్కువ ఫ్రాంచైజ్ గురించి ఈ మధ్య మాట్లాడుతున్నారు కదా, అసలు నాకు తెలిసి ఫ్రాంచైజ్ అంటే చాలా రేర్ వినేవాడిని ఎప్పుడు, ఒక 4 years 3 years బ్యాక్. అసలు 3 years ఇప్పుడు ఈ మధ్య అయితే ఒక ప్రోడక్ట్ లాంచ్ అవడమే, ఒక ఇడ్లీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఫ్రాంచైజ్. ఇడ్లీలు అమ్మినట్టు ఫ్రాంచైజీలు అమ్మేస్తున్నారు. ఏంటి ఈ మార్కెట్ మీరు ఎంతవరకు స్టడీ చేసావు? అసలు ఈ ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ కరెక్టా కాదా? అసలు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, సింపుల్ సబ్జెక్ట్ అని చెప్పను, నువ్వేం చెప్తావు దీని గురించి? ఫ్రాంచైజ్లో స్టేజెస్ ఉన్నాయి బ్రో. చిన్న బిజినెస్ ఫ్రాంచైజ్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు, పెద్ద బిజినెస్ ఫ్రాంచైజ్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు. సో చిన్న బిజినెస్ గురించి చెప్తా ఫస్ట్. చిన్నయే చాలా ఎక్కువ నెంబర్లో ఉంటుంది. చిన్న బిజినెస్లో ఫ్రాంచైజ్ ఇచ్చేటోళ్ళు ఎవ్వరు ఒక ఫ్రాంచైజ్ పెట్టి దాని మీద పైసలు సంపాదించరు. వాళ్ళ ఇన్కమ్ మొత్తం ఫ్రాంచైజ్ అమ్మడంలో, వాళ్ళ రెగ్యులర్ సప్లై చేసే స్టాక్లో, రికరింగ్ ఇన్కమ్, ఇవే ఉంటాయి తప్ప ఎవ్వడు ఒక స్టోర్ పెట్టి పైసలు సంపాదించాడు. ఓకే, ఒక కంపెనీ పెద్దగా అయింది, నేను దాన్ని ఫ్రాంచైజ్ తీసుకొని నేను నడిపిద్దాం అనుకోవచ్చు. ఒకవేళ ఆ షాప్లో నేను కూర్చొని నడిపిస్తేనే దాంట్లో లాభం ఉంటుంది. నేను ఒక పనోనికి ఇచ్చినానా, అది 100% ఫెయిలియర్. అది ఒకవేళ నేను కూర్చొని కూడా ఎన్ని ఇయర్స్ నడిపించగలుగుతా, 3 years 4 years మంచిగా నడుస్తుంది. నా తర్వాత ఎవడో ఒకడు వస్తాడు, నీ పక్కన ఇంకోటి కాంపిటీషన్ పెట్టేస్తాడు, సేమ్ నేను చూసి ఇంకోటి కాపీ కొడతాడు, వాడు వేరే బ్రాండ్ వేసుకొని వస్తాడు. సో నీకు వచ్చే మార్కెట్ సగం అయిపోతుంది. నువ్వు దాంట్లో యూఎస్పీ ఏం చేయలేవు. నేను యూనిక్గా చాయ్ పెడతా అంటే ఏం నుంచి అవుతుంది? కంపెనీ వాడు ఇచ్చే చాయ్ పద్ధతితో నువ్వు పెడతావు. యూనిక్నెస్ నీ దగ్గర ఏముంటుంది? నువ్వు అదే వాళ్ళ దగ్గర తాగుతారు, వాళ్ళ దగ్గర తాగుతారు, నీ దగ్గర తాగుతారు. సో నువ్వు అక్కడ యూనిక్నెస్ క్రియేట్ చేయలేవు. సో ఈ చిన్న లెవెల్ ఆఫ్ ఫ్రాంచైజీలు ఇట్లుంటాయి. ఇప్పుడు పెద్ద లెవెల్కి వెళ్దాం, ఇప్పుడు మెక్డియో లేకపోతే KFC, అవన్నీ స్ట్రక్చర్డ్ బిజినెస్లు. అవన్నీ ఇప్పుడు ఒక నార్మల్ మనిషి ఒక అంత పెద్ద స్టోర్ పెట్టాలంటే చాలా క్యాపిటల్ హెవీ అది. సో అంత క్యాపిటల్ హెవీ పెట్టినప్పుడు మనం ఒక సొంత బ్రాండ్ తయారు చేయడం కంటే ఉన్న బ్రాండ్ని తీసుకోవడం బెటర్. ఎందుకంటే ₹1,00,00,000 నీకు దగ్గర టచ్ అవుతుంది. సో గన్ని పైసలు పెట్టేటప్పుడు నువ్వు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాండ్తో పోయినావంటే నీకు ఈజీ అవుతుంది, ఫాస్ట్ ఉంటుంది. అట్లీస్ట్ నీ రిటర్న్స్ అన్న ఫాస్ట్గా స్టార్ట్ అవుతాయి. వాటిల్లో కూడా లాస్ అయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు, స్టిల్ లాస్ అయిన వాళ్ళు ఉంటారు, దానిలో కూడా చాలా మంది ఉంటారు. అంటే ఏరియా చూసింగ్ బట్ ఏరియా చూసింగ్ కంపల్సరీ. అంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదా, కన్స్యూమర్ ఉన్నాడా లేడా. ఇప్పుడు నువ్వు ఒక ఊర్లోకి వెళ్ళి మెగ్డీ పెట్టినా అంటే అక్కడ కొనేటోడు ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు సిటీలో పెట్టుకొని మనకి మెగ్డీ గురించి తెలిస్తేనే ఆర్డర్ చేసుకొని తింటాడు. నేను ఈరోజు మధ్యాహ్నం మెగ్డీ నుంచి ఆర్డర్ చేసుకున్నా, నాకు ఇష్టం, నా ఫేవరెట్ కాబట్టి నేను ఆర్డర్ చేసుకున్నా. సో నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు కాబట్టి వాళ్ళు నడిచింది కూకట్పల్లిలో. సో అట్లా నీ కన్సంప్షన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తానంటే వాడికి ఓన్ చేయమంటావా, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లెవెల్? ఫర్ ఎగ్జాంపుల్ మనం స్మాల్ ఇండస్ట్రీస్ ఏమైనా కన్సిడర్ చేసుకొని నీ దగ్గర కొంచెం క్యాపిటల్ ఉందంటే నువ్వు నీ సొంతగా తయారు చేసుకో. నువ్వేం పక్కన ఫ్రాంచైజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కష్టం ఉంటుంది బట్ నీ సొంతగా చేసుకో, చాలా పెద్ద స్కేల్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ నువ్వు 10 లక్షలు చేసే బిజినెస్ని కోట్లలో చేసుకోవచ్చు. లేదు ఒక సింగిల్ స్టోరే పెట్టుకుందాం అనుకుంటే నువ్వు వేరే వాళ్ళది తీసుకొని వాళ్ళ ఫ్రాంచైజీ నడుపుకోవచ్చు. అది నీకు మా ₹5,00,000 సంపాదించి పెడతావు. సో ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు? సింపుల్ బ్రో. ఇప్పుడు ప్రైవేట్ లేబులింగ్, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే 2 కాన్సెప్ట్లు. రెండిట్లలో సిమిలర్ ఏంటంటే వేరే వాళ్ళు మన కోసం ప్రోడక్ట్ తయారు చేసి ఇస్తారు. ప్రైవేట్ లేబులింగ్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రోడక్ట్కి మన లేబుల్ వేసి ఇస్తాడు. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకు కావాల్సినట్టు తయారు చేసి ఇస్తాడు.
ఎండ్ ఆఫ్ ద డే కాన్సెప్ట్లు అన్నీ సిమిలరే ఉంటాయి. వాడు మన కోసం తయారు చేసి ఇస్తున్న ప్రోడక్ట్ని మనం దాన్ని అమ్ముకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మీరు ఇందాల పర్ఫ్యూమ్ గురించే మాట్లాడారు. సో నేను ఇప్పుడు ఒక పర్ఫ్యూమ్ తయారు చేయాలనుకున్నాను. ఒక కామన్ పర్సన్ వాడు బ్రాండింగ్ ఎలాగైనా చేసుకోండి. ఒక పర్ఫ్యూమ్ స్టార్ట్ చేయాలంటే స్క్రాచ్ నుంచి ఎట్లా స్టార్ట్ చేస్తాం ఏం చెప్తాం? స్క్రాచ్ నుంచి అంటే నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది ఫస్ట్. ఇప్పుడు ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళినాం అనుకో, వాడు మినిమం ఆర్డర్ 10 లక్షలు అంటాడు. ఓకే, నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఏ కేటగిరీలోకి ఎంటర్ అవుతా. నువ్వు అందరిలాగా నువ్వు ఇప్పుడు యాస్టిస్ డెన్వర్ డియోడ్రెంట్ సేమ్ ఫ్లేవర్ సేమ్ స్మెల్ వచ్చేది నువ్వు తెచ్చుకున్నావు, నీ బ్రాండ్ పేరు వేసి తెచ్చుకున్నావు. కాకపోతే నువ్వు ఏం చెప్పి అమ్ముతావు, ఎవరికి అమ్ముతున్నావు? నువ్వు స్టూడెంట్స్కి అమ్ముతున్నావు. సో ఫస్ట్ మనం అవన్నీ పక్కన, నేను ఎవరికి అమ్ముతున్నా, నేను జెన్జీకి ఎస్పెషల్గా దాంట్లో అబ్బాయిలకి ఎవరైతే వాళ్ళు వెళ్ళే కాలేజ్ టైంలో కూడా మంచిగా గుడ్ ఎసెన్స్ ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నావు, నేను ఓన్లీ అట్లాంటి ఆస్పిరేషనల్ పీపుల్కి అమ్ముదాం అనుకుంటున్నా. నీ బ్రాండ్కి ఒక స్టోరీ ఉంటుంది, దెన్ నీ ప్రోడక్ట్ గురించి నువ్వు డిసైడ్ చేయవచ్చు. అట్లా ఇప్పుడు నీది డెన్వర్ సేమే, అదే ప్రోడక్ట్ నువ్వు కూడా తెస్తావు, బట్ నీ స్టోరీ ఏంటి, నీది ఎందుకు కొనాలి అసలు? నేను అరే డెన్వర్ వదిలేసి నీది కొంటాను, మహేష్ బాబు సార్ ఉన్నాడు ఆడ, నువ్వేంది అసలు, నేను ఇది ఎందుకు కొనాలి? ఓకే, సో నీ స్టోరీ మంచిగా ఉండాలి. సో ఇప్పుడు నాకు ఇక్కడ 2 డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఎవరో ఒకరు ఆల్రెడీ ప్రోడక్ట్ రెడీ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర పర్చేస్ చేయడం ఒకటి. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఒకే బ్రాండ్ వాడు ఒక మల్టిపుల్ మార్కెట్స్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు జూడియో, వెస్ట్ సైడ్, ఇలా డిఫరెంట్. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి? ఇది కన్జంప్షన్ కేటగిరీ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇండియాలో 3 టైప్స్ బ్రో. ఫస్ట్ కన్జ్యూమింగ్ క్లాస్, వీళ్ళు ఎంత 12 crore పీపుల్ ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. వీళ్ళు ఏంటంటే ఏ ప్రోడక్ట్ కైనా ఒక ప్రైస్ పెట్టి కొనడానికి రెడీ ఉంటారు. ఓకేనా, టాప్ 1%, 10% ఆఫ్ ద పీపుల్. దెన్ ఇంకొక మిడిల్ క్లాస్ కేటగిరీ, వీళ్ళు ఏంటంటే ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. ఇది ప్రైస్ అండ్ క్వాలిటీ ఇవన్నీ చూసి దీనికి ఇంత బెస్ట్ క్వాలిటీ కావాలి, నార్మల్ ప్రైస్ ఉండాలి, ఈ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీలో ఏమో 2 టాప్ ఉన్నా తీసుకుంటారు, నాకు ఫుల్ ప్రైస్ ఉన్న ఏం కాదు, నాకు మంచి క్వాలిటీ కావాలి. సో అట్లా నెక్స్ట్ క్లాస్ ఏంది, చీప్. సో ఆ చీప్ కేటగిరీలో ఎట్లుంటారంటే వాళ్ళు మనీకి కాంప్రమైజ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఎఫోర్డ్ చేయడానికి పైసలు లేవు. వాళ్ళు ఏంది 100 రూపీస్ పెట్టి టీ షర్టే కొనుక్కుంటారు, నువ్వు వాళ్ళకి 1000 రూపాయలు పెడదామంటే వాళ్ళు కొనుక్కోరు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి షర్ట్ వేసుకోవడానికి కావాలి అంతే, 100 రూపీస్ అయితే చాలా. సో ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. సో దీన్ని కన్జ్యూమింగ్ క్లాస్ కింద ఒక పెద్ద ఇండస్ వ్యాలీ రిపోర్ట్ ఉంటుంది బేసిక్గా. అది చెప్పుకుంటూ కూర్చొని ఇంకో గంట అవుతుంది బేసిక్గా. చాలా మంచి ఇన్సైట్స్ ఉంటాయి. రాకేష్ బియానీ అని బిగ్ బజార్ ఫౌండర్, మీకు ఐడియా ఉంటే. సో ఆయన ఇండియాని సేమ్ ఇట్లనే కేటగిరీస్లో క్రియేట్ చేసి ఒక కాన్సెప్ట్ చెప్తాడు. ఇండియాలో ఉన్న టెంపుల్స్ ఒక 40 లక్షల టెంపుల్స్ ఉన్నాయి. ఓకే, ప్రతి టెంపుల్ బయట 10 మంది టెంపుల్ మీద బతికేటోళ్ళు ఉంటారు. ఓకే, టెంపుల్ లోపల బతికేటోళ్ళు ఇంకొక 5 ఉంటారు. సో ఒక టెంపుల్ ఎకానమీని తీసుకుంటే 10-20 కోట్ల మంది అసలు ఓన్లీ వాటి మీదే బతుకుతున్నారు. ఓకే, నెక్స్ట్ కేటగిరీ గవర్నమెంట్ ఎయిడ్స్ మీద బతికే, ఫ్రీగా స్కీమ్లు వస్తాయి, ఇంకో 10 కోట్ల మంది 20 కోట్ల మంది నీకు కంప్లీట్గా గవర్నమెంట్ మీదే బతుకుతారు, వచ్చే పైసలు ఎల్డర్ పీపుల్ వీళ్ళంతా. సో నీకు ఒక ప్రోడక్ట్ నువ్వు లాంచ్ చేస్తున్నావు అంటే ఇండియాలో ఉన్న 130 crores నువ్వు ఒక 50 crores నువ్వు సర్వే చేయలేవు, అసలు 100% సర్వే చేయలేవు. మిగిలిన వాళ్ళల్లో మళ్ళీ హై క్లాస్, మిడిల్ క్లాస్, దాంట్లో ఇంకా కొంచెం కన్స్యూమింగ్ క్లాస్, ఇంత కేటగిరీస్ చేస్తే నీకు లాస్ట్కి వచ్చేసరికి మొత్తం ఇండియాలో 10 కోట్ల మంది నీ ప్రోడక్ట్ కన్స్యూమ్ చేస్తారు. దాంట్లో మళ్ళీ కేటగిరీస్ వస్తాయి, అర్థమైందా? ఇప్పుడు నువ్వు పర్ఫ్యూమ్ అంటే ఇప్పుడు మా డాడీ లాంటి వాళ్ళు పర్ఫ్యూమ్ వేసుకోరు, వాళ్ళకి వద్దవి, ఓన్లీ యూత్ మనలాంటి వాళ్ళు వేసుకుంటారు. సో మా డాడీ వాళ్ళ కేటగిరీ మొత్తం పోయింది మళ్ళీ. సో మళ్ళీ కేటగిరీ నారోడ్ అయినది. అట్లా నువ్వు నారో డౌన్ చేసుకుంటూ వస్తే నీ ప్రోడక్ట్ని కన్స్యూమ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి నువ్వు ఎట్లా రీచ్ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే, కానీ ఆ టార్గెట్స్ని పట్టుకోవడం చాలా కష్టం కదా. ఆ టార్గెట్ ఇప్పుడు మీరు ఎవరైతే అన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ వెబ్ వెబ్స్కి వస్తే ఎవరు వాడారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే చాలా కష్టం బిజినెస్ అనేది. అంటే అదే కదా గేమ్స్. ఇప్పుడు ఒక బిజినెస్ చేయడానికి చేసడానికి అదే డిఫరెన్స్. ఇప్పుడు ఎవరినైనా నువ్వు వెళ్ళి ఒక క్రికెటర్ని అంత టాప్ లెవెల్కి వెళ్ళిన తర్వాత వాడు ఏ షాట్ అయినా మంచిగా ఆడగలుగుతాడు. బిజినెస్లో కూడా అంతే, నువ్వు ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత నీకు ఏదైనా ఒకటేలాగా అనిపిస్తుంది. ఇదేమున్నది ఈజీ, కస్టమర్లను అనుకున్నాడు ఈజీ కాదా నేను అంట, మస్తు ఈజీగా అంట. నువ్వేంది అమ్మకి ఇవన్నీ ఎట్లా చేయాలో చెప్పడం బాగానే చెప్పిండు, ఇవన్నీ చేయడం కష్టం ఉందని నువ్వు అంటావు. లెర్నింగ్, నువ్వు ఈరోజు కొంచెం నేర్చుకున్నావు, రీసెర్చ్ చేసినావు, ఇంకా కొంచెం నేర్చుకున్నావు, మళ్ళీ రీసెర్చ్ చేసినావు. అదొక ప్రాసెస్, ఇంకా ఒక్క రోజులో వచ్చేది కాదు, మెల్లగా ఒక స్టేజ్ బై స్టేజ్ వస్తూ ఉంటుంది. ఒక టైం వచ్చిన తర్వాత నువ్వు అరే ఇదా సంగతి, గిది చెప్పిండా వీడు అనే రియలైజేషన్ అప్పుడు వస్తుంది.
ఇప్పుడు ఫుడ్ బిజినెస్ ఎక్కువ నడుస్తుంది కదా, ఫుడ్ ఎక్కడ చూసిన ఫుడ్. దీని మీద ఏమైనా చూసావా, చెక్ చేసావా? ఫుడ్ బిజినెస్లో 80% ఫెయిలియర్ రేట్ ఉంది, అట్లీస్ట్ కంపేర్ టు రెస్టారెంట్స్ అనుకోండి. ఇప్పుడు 80% ఫెయిలియర్ రేట్ ఉంది. దీంట్లో మెయిన్ రీజన్స్ ఏంటంటే తెలియకుండా బిజినెస్ చేయడం. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైనా ఫస్ట్ బిజినెస్ అనే ఆప్షన్ చూడంగానే నేను ఫుడ్ బిజినెస్ చేస్తా అంటాడు. ఎందుకు? ఫుడ్లో మస్తు మార్జిన్ ఉన్నది భయ్ అంటాడు. నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు ఒక బిర్యానీ ఎంత తయారు చేస్తున్నావు, దాంట్లో ఎంత మిగులుతున్నాయి. ఇప్పుడు నువ్వు 50 రూపాయలు బిర్యానీ తయారు చేస్తున్నావు, 100 రూపీస్కి అమ్ముతున్నావు, అమ్మయ్య నాకు 50 రూపీస్ మిగిలిన అనుకుంటావు. కాదు, నీ ఎంప్లాయీస్ కాస్ట్ ఉంటుంది, స్ట్రక్చర్ కాస్ట్ ఉంటుంది, నీ రెంటల్స్, అట్లా 100 కాస్ట్లు అయిన తర్వాత నీకు ఎంత మిగులుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ ఎవరు బ్రో మీరు ఏ రెస్టారెంట్ ఓనర్ అయినా అడగండి, అట్లీస్ట్ లేటెస్ట్గా పెట్టిన వాళ్ళందరూ మస్తు మార్జిన్ ఉంటుంది. బ్రేక్ డౌన్ చేసి అడిగితే ఎవరికి చెప్పడం రాదు, ఓన్లీ కొంతమంది చెప్తారు, వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. నేను మొన్న ఒక రీల్ చేసిన, OLX లో చూడండి ఇన్ని రెస్టారెంట్లు ఉంటాయి ఫర్ సేల్, ఎందుకు ఉంటున్నాయి కదా? అవును. ఇప్పుడు నా ఫేవరెట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, అల్విన్ కాలనీలో రమేష్ చాట్ అని ఒకటి ఉంటుంది. ఓన్లీ ఫ్యామిలీ, వాళ్ళే ఉంటారు, వాళ్ళే చేసుకుంటారు. ఎవ్రీడే సండే టు సండే వాళ్ళే ఉంటారు, పొద్దున సాయంత్రం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ చాట్. వాళ్ళది ఎంత మంచిగా నడుస్తుంది అంటే ఎప్పుడూ ఫుల్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ దాంట్లో ఇంప్రూవ్మెంట్. ఒకప్పుడు నార్మల్ టేస్ట్ ఉంటే దాని తర్వాత ఎంత మంచిగా ఉంటుందంటే టేస్ట్, ఈ రోజు కూడా అదే టేస్ట్ ఉంటుంది. ఆయన అడిగితే మీరు అందరూ ఎట్లా తయారు చేస్తారంటే, నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క దగ్గర నుంచి చేస్తాను. ఆయన బెంగళూరు నుంచి కోకోనట్కి సంబంధించింది చేస్తారంట. సో అంత ప్రిసైజ్గా ఆయన స్ట్రక్చర్ అయినా చేసుకున్నాడు, నేను ఇదే అమ్ముతా, నేను ఇదే తయారు చేస్తా, ఆయనే తయారు చేసుకుంటాడు. అందుకే సక్సెస్ఫుల్గా ఉన్నాడు, మంచిగా నడుస్తుంది. మీరు ఎప్పుడైనా ఓన్లీ ఫుల్ ఉంటుంది. అదే ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ బిజినెస్ పెట్టినా అనుకో, నాకేమొచ్చు బిర్యానీ చేయడం. ఇప్పుడు మేఫిల్ లాంటి రెస్టారెంట్లు ఉన్నాయి, అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు ఒక ప్యాకెట్ ఇస్తారు, ఈ మసాలాలు ఈ హండీకి వేయండి అంతే. మీరు ఏ వీడియో, చాలా మంది ఫుడ్ బ్లాగర్స్ వీడియోస్ చేశారు, వాళ్ళు దాంట్లో చూపిస్తారు, ఒక ప్యాకెట్ ఉంటుంది, ఆ ప్యాకెట్ వేస్తారు. ఎందుకంటే వాళ్ళు జనాలను నమ్మరు, టేస్ట్ చేంజ్ అయిందంటే కస్టమర్లు పోతారు. ఎప్పుడు నాకు ఒకటే టేస్ట్ ఉండాలి. సో వాళ్ళు అందుకే అన్ని SOPs అంటే సిస్టమ్స్ తయారు చేసుకుంటారు, దీనికి ఇంతే వేయాలి, ఇంతకంటే ఎక్కువ వేయద్దు. సో అట్లా సిస్టమ్స్ తయారు చేసుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు గేమ్ ఆడతారు. సో ఇప్పుడు ఇంకొక విషయం తెలుసా, మీరు ఇప్పుడు చెప్తున్నట్టు కొంతమంది తెలిసి ఉండొచ్చు, నిజంగానే ఇప్పుడు ఫుడ్ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాదాబ్ కానీ షాగోస్ కానీ ఇలాంటివి తీసుకుంటే వాళ్ళు ఒక బిర్యానీని ఎట్లా మేకోవర్ చేస్తారు, ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు మీరు? మేకోవర్ అంటే ఎలా తయారు చేస్తారు? మీరు అన్నట్టు ఒక ప్యాకెట్ ఇంతే ఉండాలి, ఆ హండీకి ఇంతే ప్యాకెట్ అని ఆల్రెడీ రెడీ చేసుకుని ఉంచుకుంటారు. అప్పటికప్పుడు కాదు, అంటే ఆ డేలో మార్నింగ్ స్టార్ట్ చేసి అది అంటే వాళ్ళు రెడీ ఉంటారు. ఇప్పుడు ఏ కార్పొరేట్ స్ట్రక్చర్ అయినా రేపటి కోసం రెడీ ఉంటారు. ఇప్పుడు నేనేం ఇప్పుడు నార్మల్గా నేను ఒక నార్మల్ రెస్టారెంట్కి వెళ్ళాం అనుకో, వాళ్ళు రేపు ఎల్లుండి గురించి మహా అయితే ఆలోచిస్తారు, ఒక వారం తర్వాత ఏంది, నెల తర్వాత ఏంది, ఒక 6 months తర్వాత ఏంది, మన స్టాక్ ఎంత ఉంది. అండ్ ఇండియాలో ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి క్రెడిట్ లైన్స్ కొంచెం కష్టం. అంటే నువ్వు బిజినెస్ చేస్తున్నావు అంటే లోన్ ఇచ్చేవాళ్ళు తక్కువ. సో నీకు ఒక 1 month ahead స్టాక్ పెట్టుకోవాలన్నా కష్టం అవుతుంది. అదొక ప్రాబ్లం ఉన్నది. అదే యూఎస్లో వాటిల్లో నీకు స్టాక్ పంపిస్తూనే ఉంటాడు, ఎప్పుడు నీకు స్టాక్ ఆపడు. వాళ్ళు క్రెడిట్స్ ఇస్తూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సిస్టమ్ స్ట్రిక్ట్ ఉంటుంది. నువ్వు పైసలు కట్టకపోతే నేను తీసుకొని పోతాను. మన దగ్గర ఆ పాసిబిలిటీ లేదు, మన దగ్గర చాలా కష్టం. సో అట్లా ఆ క్రెడిట్ లైన్ ఆ ప్రాబ్లం ఎప్పటికి ఉంటుంది. నువ్వు 1 month స్టాక్ మెయింటైన్ చేయాలి, ఎన్ని పైసలు అని పెడతావు, ఎన్నిసార్లు అని పెడతావు. ఒకవేళ నీకు వేరేటోడు మళ్ళీ పైసలు రాలేమంటే ఇంకా నువ్వు స్టక్ అయిపోయినట్టే. అందులోనే నువ్వు చెప్పినట్టు ఇంతగా చాలా మంది డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళంటే ఇంకా కష్టం ఉంది. మీరు ఏ B2B మ్యానుఫ్యాక్చరర్ అయినా అడగండి, మీకు ఎవడో ఒకటి పైసలు ఎగ్గొట్టిందంటే 100% 100 మంది పైసలు ఎగ్గొట్టిందని చెప్తారు. 100 out of 100 చెప్తారు. ఒక్కడు కూడా నాకు ప్రతి ఒక్కటి పేమెంట్ చేసిందని చెప్పేటోడే ఉన్నాడు. ప్రతి ఒక్కటి పేమెంట్ చేసేటోడు ఉండాలంటే నేను క్రెడిట్స్ ఇయ్యాను, నీకు నచ్చితే పైసలు మాల్ తీసుకొని పో గంతే. అట్లా చేసేటోళ్ళు మాత్రమే ₹1 క్రెడిట్ ఇవ్వకుండా హ్యాపీగా బతుకుతారు. క్రెడిట్ ఇచ్చినావా అప్పుడు వాళ్ళకి మార్కెట్ పెరగదని ఉంటుంది. పెరగదు అంటే అది కూడా స్టేజెస్ బ్రో. ఈ రోజు పెరగకపోవచ్చు, బట్ 10 years డౌన్ ద లైన్ నువ్వు ప్రోడక్ట్ మంచి క్వాలిటీ ఇస్తావు అంటే నువ్వు తీసుకుంటావు. మా వాటర్ బాటిల్ ఫీల్డ్లోనే ఎస్ కుమార్ అని ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, ₹1 క్రెడిట్ ఇయ్యాడు. ప్రీఫామ్ అంటే బాటిల్ తయారు చేసే ముందు ప్రీఫామ్ ఉంటుంది, అది అమ్ముతారు వాళ్ళు, మస్తు ఉంటుంది వాళ్ళ దగ్గర. అట్లాంటి క్వాలిటీ వేరే వాళ్ళ దగ్గర దొరకదు, సచ్చినట్టు వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి. క్రెడిట్ ఇయ్యాడు, నచ్చితే తీసుకో లేకపోతే లేదు. అది ఎప్పుడు ఒక 10 years నుంచి ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఇంకా దాని తర్వాత ఇప్పుడు మేమందరం కస్టమర్స్ ఆయనకి. మేము వదిలేసిపోవాలంటే ఆయన కాంపిటీషన్ ఇచ్చేటోడు క్రెడిట్ ఇవ్వాలి ఇప్పుడు, అంతే. అట్లా. ఓకే, నువ్వు ఒక పర్సన్ వచ్చారంటే వాళ్ళకి ఎలా గైడ్ చేస్తావు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి? బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఎవరినైనా నేను ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకోవాలి. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రో, నాకు ఫుట్బాల్ అంటే పిచ్చి.
మీకు క్రికెట్ అంటే పిచ్చి. అవును. ఇప్పుడు నేనేం చెప్తా, దా బ్రో మనం పోయి ఫుట్బాల్ ఆడదామని నేను తీసుకొని పోతాను. నువ్వు ఎంతసేపు ఆడతావు? 10 నిమిషాలు ఆడతావు, 20 నిమిషాలు, దాని తర్వాత పోరా బాబు నీతో నేను ఆడనని చెప్పి ఇంటికి వెళ్ళిపోతావు. ఎందుకు? నీ ఇంట్రెస్ట్ అక్కడ లేదు. సో నేను ఎవరికైనా ఒక ఐడియా ఇస్తున్నా, ఒక సజెషన్ ఇస్తున్నా అంటే నేను ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏమి ఇష్టం. ఎందుకంటే హ్యూమన్ బిహేవియర్ ఒక్కొక్కరితో ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది మీకు నచ్చదు. సో దీన్ని కేటగరైజ్ చేసుకొని మీకేం నచ్చుతుంది, మీ ఇంట్రెస్ట్ కేటగిరీని బట్టి నేను ఏం మీకు సజెస్ట్ చేస్తే బాగుంటుంది అనే విషయంలో నేను ఆలోచిస్తాను. సో ఇప్పుడు మేము కొత్తగా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసినాం. దాంట్లో నేను ఓన్లీ 30 మెంబర్స్ని తీసుకున్నాను. ఆ 30 మెంబర్స్కి నేను ఒక్కొక్కరిని అర్థం చేసుకుని వాళ్ళకి ఎట్లాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అని ఒక స్టడీ నేను చేసి నేను వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. బేసిక్గా నా టార్గెట్ అది. నేను ఏదో పైసలు వాళ్ళ దగ్గర తీసుకొని తీసుకున్నా కదా చూద్దాంలే అని కాదు. నేను తీసుకున్న పైసలకి నేను వాళ్ళకి ఎంత చేయగలుగుతాను అంటే ఎగ్జిక్యూషన్ కూడా చెప్తా, ఎలా చేయాలనేది కూడా ఎలా చేయాలని కూడా నేనే చెప్తున్నాను. వాళ్ళతో నా టార్గెట్ ఏంటంటే నేను ఆ 30 మెంబర్స్తో నేను బిజినెస్ స్టార్ట్ చేయగలిగిన అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాటకి వ్యాలిడేషన్ ఉంటుంది. మీరు నన్ను పిలిచిన నేను మాట్లాడినా, నువ్వేం బీకినవరా అంటే నేను 10 మందికి హెల్ప్ చేసి చేయగలిగిన. పైసలు తీసుకుంటున్నా అంటే పైసలు తీసుకొని కూడా నేను ఏదో ఒకటి చేయగలిగిన కదా. సో అట్లా. ఇప్పుడు హిటాచి ఏటీఎం అని ఒకటి చెప్పావు కదా, ఏంటది అసలు? ఏటీఎం మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పి అంటే యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రీల్ అంతా వైరల్ అవుతుందని. దాంట్లో కూడా కాన్సెప్ట్ సింపుల్ బ్రో. ఏటీఎం మిషన్ వాడు కాబట్టి ఎస్బీఐ వాడు ఇస్తాడు, ఎస్బీఐ వాడు కాబట్టి హెచ్డిఎఫ్సి వాడు ఇస్తాడు. నువ్వు రీసెంట్ టైమ్స్లో ఎంత క్యాష్ విత్డ్రా చేసినావు? అట్లీస్ట్ కన్సిడరింగ్ లాస్ట్ 6 months తీసుకో. నో, జీరో. ఒక 1-2 lakhs. ఎందుకంటే ఎవ్రీథింగ్ డిజిటల్ అయిపోయింది కాబట్టి. సో అట్లాంటి బిజినెస్లు హైదరాబాద్లో ఎందుకు నడుస్తాయి అంటే మనం అడగాల్సిన క్వశ్చన్ అది. ఓకే, ఫ్రాంచైజ్ ఇస్తుంటూ మనం తీసుకుందాం ఫైన్, బట్ నువ్వు ఇదే ఫ్రాంచైజ్ని హైదరాబాద్లో పెరిగితే ఎందుకు వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ కాదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంది, క్యాష్ విత్డ్రా చేసే జనాలు ఎక్కడున్నారు? Tier 2 cities, Tier 3 cities ఐదర్ బ్యాంక్ నుంచి అయినా విత్డ్రా చేసుకుంటారు, లేకపోతే దగ్గర ఉన్న ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకుంటారు. నిజంగా క్యాష్ సర్క్యులేషన్ అయ్యే దగ్గర నువ్వు ఆ ఏటీఎం మిషన్స్ని ప్లాన్ చేసినావంటే నీకు అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి తప్ప వాడు ఫ్రాంచైజ్ ఇస్తుండు నేను కొనుక్కున్నా నేను పెడుతున్నా అంటే వర్కౌట్ కాదు. దాని కన్సంప్షన్ ఉంటే అది పెట్టాలి, లేదు అంటే లైట్ తీసుకోవాలి అట్లా. కానీ నువ్వు అన్నట్టు నిజంగానే ఫస్ట్ నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఈ రీల్ కానీ లేదంటే ఎక్కడో ఇది వేరేది కూడా చూసి ఎస్బీఐ అని, అవును కదా బాగుంది కదా మనం ఉండక్కర్లేదు కదా ఇట్లా అనిపించే థాట్ ఉంటుంది. నేను పెట్టాను లేదా సెకండరీ, కానీ చాలా మంది అనుకుంటారు పెట్టే వాళ్ళు ఇంకొక స్టెప్ ముందుగా వేస్తారు. కానీ నువ్వు అన్నట్టు ఆ మార్కెట్ అనేది ఇక్కడ సెట్ అవ్వదు. ఎందుకంటే నేను బయటికి వెళ్తే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫోన్పే గూగుల్ పే యూస్ చేస్తాను, కానీ క్యాష్ తీసి చూసేది నాకు నెల రోజులు అవుతుంది. దగ్గర 1 month నుంచి నేను క్యాష్ తీసి చూడలేదు ఆబ్వియస్లీ. సో నువ్వు అన్నట్టు ఎక్కడో Tier 2 cities లేదంటే ఏదైనా విలేజెస్లో అనే వర్కౌట్ అవుతుంది. బ్రో ఏ ఫ్రాంచైజ్ బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా జనాలు కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే సమ్ అదర్ పర్సన్ కన్జ్యూమ్ చేస్తున్నారు దాన్ని. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు అంటేనే ఆడ బిజినెస్ ఉంటుంది. నీ ప్రోడక్ట్ని ఎవరు కన్జ్యూమ్ చేస్తలేదంటే ఆడ 100% బిజినెస్ ఉండదు. అంటే బిజినెస్ అంటే ఏంటి, ఒకడు కొనుక్కోవడం ఒకడు అమ్మడం. ఓకే నేను అమ్ముతున్నా ఇంత మార్జిన్లో అమ్ముతున్నా, ఒకడు కొనుక్కుంటాడు. కొనుక్కునేటోడే లేడనుకో నువ్వు చేసి ఏం లాభం చెప్పు. సో అట్లా నీ కొనుక్కునేటోళ్ళు ఎవరో చూసుకో, ఎంతమంది ఉన్నారో చూసుకో. దీన్నే టార్గెట్ ఆడియన్స్ అంటారు. ఓకే, టోటల్ అడ్రసబుల్ మార్కెట్ అంటారు. నువ్వు ఎంత మార్కెట్ని అడ్రస్ చేస్తున్నావు, ఎంతమంది ఉన్నారు నీ ఫీల్డ్లో. సో ఇవన్నీ తెలుసుకుంటే నీకు ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే నా ఏరియాలో 1000 మందే ఉన్నారు, మహా అయితే 1000 మంది తప్ప ఎక్కువ మంది వాడరు. సో 1000 మందికి నువ్వు బిజినెస్ చేసే లాభం. నా ఏరియాలో 10,000 మంది 1,00,000 మంది ఈ ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 1,00,000 మందిలో నేను ఒక 10,000 మంది క్యాటర్ చేయగలుగుతాను. ఓకే ఈ మార్కెటింగ్ వేసి ఎత్తుకుంటే నేను క్యాటర్ చేయగలుగుతాను. అట్లా బ్రేక్ డౌన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. కానీ ఇప్పుడు ఇంకొకటి నువ్వు అన్నట్టు ఇప్పుడు మాట్లాడితే నాకు ఒక ఐడియా వచ్చింది, అంటే డౌట్ వచ్చింది. బిజినెస్లో ఇప్పుడు మళ్ళీ 2 రకాలు ఉంటాయి, సైక్లింగ్ బిజినెస్ లేదంటే వన్ టైం బిజినెస్ అంటారు కదా. అట్లా ఎప్పుడైనా ఆలోచించారు? అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ నాకు అర్థం కాలేదు. వాటర్ బాటిల్ ఉంది ఇప్పుడు, అది రన్ అవుతూనే ఉంటుంది నీ దగ్గర నుంచి, ఎలాగైనా నేను సేల్ తీసుకుంటూనే ఉంటాను. కానీ మైక్ ఉంది, కానీ నేను నీ దగ్గర నుంచి ఒక్కసారే కొంటాను, మళ్ళీ ఒక 10 years దాకా ఉండదు. అట్లా లాజిస్టిక్స్గా ఆలోచిస్తే అలా బిజినెస్ ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇప్పుడు ఈ మైక్స్ బిజినెస్ మొత్తం ఎట్లా నడుస్తుంది అంటే బ్రో, వీళ్ళు హై మార్జిన్ అండ్ వీళ్ళ దాంట్లో 100 products ఉంటాయి. మైక్ అనేది ఒక కేటగిరీ. అంటే ఇప్పుడు ఇది మానోవాడు ఇట్లాంటి మైక్స్ ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ కోసం తయారు చేస్తాడు. దీంట్లో ప్రోడక్ట్ రేంజ్ పెంచుతాడు. ఒకరికి చిన్న మైక్స్ ఉంటాయి, ఓకే అట్లా రేంజ్ పెరిగే కొద్ది ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఒక్కొక్క ప్రోడక్ట్ తయారు చేస్తాం. సో దాని కన్సంప్షన్ రేట్ అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటారు వాళ్ళు. ఈ మైక్ ఓన్లీ పాడ్కాస్ట్ లాగా 1 వస్తుంది, మేబీ సింగింగ్కి 1 వస్తుండొచ్చేమో మనకు తెలియదు.
సో వీని కేటగిరీ 2 ఈ మైక్ అమ్మడంలో. అదే కాలర్ మైక్ ఉన్నది. కాలర్ మైక్ ప్రతి యూట్యూబర్ ప్రతి ఇన్స్టాగ్రామర్ కొనుక్కుంటాడు, మార్కెట్ పెరిగింది. సో ఒక కంపెనీ ఒకటేసారి కొనుక్కునే ప్రోడక్ట్ని ఎన్ని అమ్మగలుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మైక్ ఒకటి, పెద్ద మైక్ ఒకటి, ఇంకెన్ని వేరియేషన్స్ తీసుకురాగలుగుతారు? ఒకటేసారి అమ్ముతాడు. మేబీ పాడైతే ఇంకోటి కొనుక్కుంటారేమో. వీళ్ళందరూ ఇంకా ఇంటెలిజెంట్గా ఏం చేస్తారంటే ఐఫోన్లు అమ్మేటోళ్ళు, ఐఫోన్ అమ్మడం ఎట్లా జరుగుతుందంటే వాళ్ళు రికరింగ్ ఇన్కమ్ ఎట్లా వస్తుందో చూసుకుంటారు. ఇయర్లీ ఒకసారి మీరు 1 టైం ప్రొటెక్షన్స్ తీసుకోండి. ఇప్పుడు ఇట్లాంటి మైక్స్ ఉన్నాయి, వీటికి సాఫ్ట్వేర్కి పైసలు కట్టండి, సాఫ్ట్వేర్ రెన్యువల్స్కి పైసలు కట్టండి, అట్లా ఏమన్నా రికరింగ్ ఇన్కమ్ తయారు చేసుకుంటారు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రైమ్ స్టిక్ అమ్మిండు 3000 పెట్టి, నీకు ప్రైమ్ ఎవ్రీ ఇయర్ కొనుక్కోవాలి కదా, మళ్ళీ 1000 రూపాయలు పెట్టి. సో అట్లా 1 టైం ప్రోడక్ట్స్కి అట్లా ఏమైనా సబ్స్క్రిప్షన్ బేస్డ్ లేకపోతే రికరింగ్ ఇన్కమ్ లాగా ఏమైనా తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే అట్లా. సో బాగానే స్టడీ చేశారు అయితే. ఎన్ని ఇయర్స్ నుంచి ఇదంతా? ఎన్ని ఇయర్స్? బీటెక్ ఫస్ట్ అంటే ఈ చెండాలం మొత్తం ఏదో ఒకటి చేస్తూనే ఉండే కదా, ఇక అన్ని దెబ్బలు 7 ఇయర్స్ 7-8 ఇయర్స్ అయి ఉండొచ్చు. అంటే నా ఏజ్ పెద్దది కాదు మెయిన్, బట్ నేను ముందు నుంచి స్టార్ట్ చేసిన అంతే. ఓకే. సో ఇంట్లో ఏమన్నారు, ఎక్కువ బిజినెస్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావు? ఎవరైనా ఏమంటారు, బిజినెస్ ఎందుకు జాబ్ చేసుకోంటారు. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు, ఓకే హీ కెన్ డూ సంథింగ్ చేసుకొని, ఏది కాకపోతే అప్పుడు చూద్దాం ఏదో ఒకటి, అట్లా వదిలేసారు. అది ఒక అడ్వాంటేజ్. నాకు పేరెంట్స్ నుంచి ప్రెషర్ లేదు, అంటే అందరికి అట్లా ఉండదు కదా. నాకు మోస్ట్ లక్కీయెస్ట్ పాయింట్ ఏంటంటే నన్ను అడిగేటోళ్ళు లేరు, నువ్వు ఏదన్నా చేసుకొని వదిలేసారు నన్ను. అందుకే నేను ఇంత ఎక్స్ప్లోర్ చేయగలిగిన. ఖాళీ ఉంటే నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ని ఎత్తుక్కొని పోయి కలుస్తా, వాళ్ళ నాలెడ్జ్ మొత్తం నేను తీసుకుంటా, నేను చెప్పిన టెక్నిక్స్ అన్ని వాడి నేను నాలెడ్జ్ తీసుకుంటా. సో అట్లా నేను ఏం తెలియని అమాయకుని లాగా అన్న ఎట్లా చేయాలన్నా నేను ఎవరైనా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అంటే స్టేట్ దాటినా అనుకో, నాకు ఏం తెలియదు అన్న ఇట్లా కట్టుకొని అన్న ప్లీజ్ సికావో మేరకు అని చెప్తా. మనం ఎప్పుడు ఆ యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు. మనకి ఏమవుతుంది, మనం నేర్చుకోవాలి అంతే, సింపుల్. ఒక గురువు ఉన్నాడు, మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. నువ్వు నాకు నేర్పి అంటే ఎవడైనా నేర్పిస్తాడా? లేదు సార్ ప్లీజ్ సార్ అంటే నేర్పిస్తాను. మీరు ఇప్పుడు ఆఫ్ షోర్ బెట్టింగ్ యాప్స్ ఏమైనా చేస్తున్నారా? బెట్టింగ్ బెట్టింగ్ ప్రమోషన్స్ చేయాలి. బెట్టింగ్ అనేది అదొక ఎండ్లెస్ బిజినెస్ బ్రో. ఇప్పుడు నేను చెప్పిన కన్జంప్షన్లో ఇప్పుడు ఎంతమంది బెట్టింగ్ ఆడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 మంది ఆడుతున్నారు అనుకుందాం. ఈ 1,00,000 మంది నువ్వు నేను చెప్పకపోయినా ఆడతారు, వాడు ఎత్తుక్కొని ఆడతాడు. అంతెందుకు నా గురించే చెప్తాను, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడాను. నేను బీటెక్లో ఉన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా రాగానే బ్యాన్ చేశారు బెట్టింగ్. ఓకే, ఆఫ్ షోర్ యాప్స్ అన్ని బ్యాన్ చేశారు. అప్పుడు మన దగ్గర ఏ యాప్ రాకపోతుండే. నేనేం చేసిన, బిట్ కాయిన్స్లో పైసలు వేసి బిట్ కాయిన్తో బెట్టింగ్ చేస్తుండే. నేను ఒక వే ఎత్తుక్కున్నా, ఎందుకంటే నాకు అది కావాలి, నేను అది కన్జ్యూమ్ చేస్తున్నా. సో ఈ వాళ్ళే ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిండు, డౌన్లోడ్ చేసుకున్నా, వాడు లేకపోతే నేను ఎత్తుక్కుంటా, ఎందుకంటే నేను బెట్టింగ్ వేద్దాం అనుకుంటున్నా. సో అట్లా ఒక జనాలకి నేను బెట్టింగ్ వేయాలి అన్న ఇంటెన్షన్ ఉన్నంత వరకు ఆ కంపెనీలు ఉంటాయి, ఆ బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తుండ్రు, రేపు వీళ్ళని బ్యాన్ చేస్తారు. ఇంతకుముందు స్టాక్ మార్కెట్లో చాలా ఇన్ఫ్లుయెన్సర్స్, ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఈ స్టాక్ పర్చేస్ చేసుకోండి అని టిప్స్ ఇస్తూ ఉండే. సో దాన్ని ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చి అసలు అట్లా చేయడం తప్పు, అది చేయొద్దు అని చెప్పి దానికి కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ స్టాక్ టిప్స్ ఇయ్యడు, ఎందుకంటే రెగ్యులేషన్ వచ్చింది. రేపటి రోజు దీని మీద కూడా ఒక రెగ్యులేషన్ వస్తుంది, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఆపేస్తారు. కాకపోతే కంపెనీ వాడు ప్రోడక్ట్ అమ్ముకోవాలి కదా. వాడు నేను అలాంటి వాడు, ఇప్పుడు నేను బెట్టింగ్ వేద్దాం అనుకున్నా, వాడు అమ్మాలి, ఎట్లా అమ్ముతాడు? ఏదో వేతుక్కుంటాడు, వాడు రోడ్డు మీదకి వచ్చి ఇట్లా పోస్టర్ పట్టుకుంటాడు, నా బెట్టింగ్ దాంట్లో ఆడండి అని. ఎండ్ ఆఫ్ ద డే ఇల్లీగల్ కదా, ఎట్లా మరి? ఇల్లీగల్ కదా. దాంట్లో బెట్టింగ్ లో కూడా చాలా స్టేజెస్ ఉన్నాయి, స్కిల్ బేస్డ్, నాన్ స్కిల్. ఓకే, ఇప్పుడు నువ్వు పత్తాలు ఆడుతున్నావు, దాని స్కిల్ బేస్డ్ కింద కన్సిడర్ చేసిన అనుకో, అది లీగల్. అంటే కొన్ని ఇప్పుడు తెలంగాణ స్టేట్లో అయితే ఇల్లీగల్, బట్ కొన్ని స్టేట్స్లో లీగల్ అది. సో అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమో ఇది కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు నేను చెప్పడం పాడ్కాస్ట్లో. బేసిక్గా ఇప్పుడు నేను బెట్టింగ్ చేసుకుంటే దొరికినా అనుకో ఆ గ్యాంబ్లింగ్ దాంట్లో, నాకు మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ 2 years, ఒక 10,000 చార్జెస్ కట్టాల్సినవి. ఓకే, ఒకడు గ్యాంబ్లింగ్ వేద్దాం అనుకున్నాడు ఉన్నాడు, సమ్ కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్, ఒక్కలో 2 years నేను ఉండొస్తా జైల్లో అనుకున్నాను. నువ్వు ఏం చేయగలుగుతావు చెప్పు? లేదు దుబాయ్లో కూర్చున్నాడు ఇంకోడు, వాడు అక్కడి నుంచి ఇక్కడ నడిపిస్తాడు, వాడిని ఏం చేయగలుగుతాం? సో అట్లా కొన్ని మనం ఏం మార్చలేము. ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఈ టెలిగ్రామ్లోకి రమ్మని అక్కడ ప్రమోట్ చేస్తున్నారని మధ్య బాగా ఫ్యూ డేస్. ఇప్పుడు బ్రో సింపుల్, ఈ వీడియో కింద నువ్వు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినావు అనుకో, నేను యూట్యూబ్ ఈ వీడియో తీసేస్తాడు, నీ ఛానలే తీసేస్తాడు. అవి పాలసీస్ ఉంటాయి, ఎందుకంటే ఆఫ్ షోర్ బెట్టింగ్ యాప్స్ అవి.
ఇప్పుడు డైరెక్ట్ టెలిగ్రామ్కి ఎందుకు రమ్మంటున్నంటే టెలిగ్రామ్లో రెగ్యులేషన్స్ ఉండవు, నువ్వు ఏదైనా ప్రమోట్ చేసుకోవచ్చు, A to Z ఏదైనా ప్రమోట్ చేసుకోవచ్చు దాంట్లో. సో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఏంది, ఇగో ఇట్లా ఆడుకుంటే మీకు పైసలు వస్తాయని ఈడే చెప్తారు, వాడికి వచ్చిన తర్వాత ఇట్లా ఆడండి అని చెప్పి దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తారు. ఓకే, సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే ఎవరెవరైనా ఎతుక్కి ఇక్కడ తెచ్చి కంపెనీ వాడికి చేతిలో పెడుతున్నారు అంతే. ఇప్పుడు సింపుల్ బ్రో, ఇప్పుడు అది కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి నువ్వు? ఇప్పుడు ఒక ఫేస్బుక్ యాడ్ చేసినావు అనుకో, నువ్వు ఫేస్బుక్ యాడ్స్లో బేసిక్గా బెట్టింగ్ బ్యాన్, బట్ వేరే కన్సిడర్ చేసుకోండి. నేను వాటర్ బాటిల్ అమ్ముదాం అనుకుంటున్నా, వాటర్ బాటిల్ యాడ్ పెట్టినా నేను ఫేస్బుక్లో. ఫేస్బుక్ కూడా ఏం చేస్తున్నా అంటే ఎవరికైతే వాటర్ బాటిల్ రిక్వైర్మెంట్ ఉండి వాడు సెర్చ్ చేసిండో వానికి మాత్రమే టార్గెట్ చేసి వాటర్ బాటిల్ చూపిస్తాడు. అవునా? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, కంపెనీ వాడు ఏం చేస్తుండో, ఓకే వీని దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి నా ప్రోడక్ట్ వీని దగ్గర సెల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్సర్ని కట్ చేసినాం, వీళ్ళని బ్యాన్ చేసినాం, తీసేసినాం. కంపెనీ వాడు మళ్ళీ స్టూడెంట్స్ని రీచ్ కావాలి. ఎట్లా రీచ్ అవుతాడు? వాడు ఇంకొక మార్కెటింగ్ వే 100% ఎత్తుకుంటాడు బ్రో. ఇప్పుడు ఆల్కహాల్ యాడ్స్ ఉన్నాయి, ఎప్పుడు బ్యాన్ చేశారు ఇండియాలో. కాదు ఇప్పుడు ఎట్లా మెన్ విల్ బి మెన్, ఇంపీరియల్ బ్లూ, మ్యూజిక్ సిడీస్ అంటారు, అట్లా టీవీలో యాడ్స్ వస్తున్నాయి. అవి ఏంది మ్యూజిక్ సిడీస్ అంటారు, మనకు తెలియదా మందు బ్రాండ్లు అన్నవి. సో అట్లా ఇంకొక వే ఎత్తుక్కుంటారు బ్రో. అట్లా 100% వాళ్ళు వే ఎత్తుక్కుంటారు. ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్ దొరికిండు, రేపు ఇంకొకరిని ఎత్తుక్కుంటారు. ఓకే, నైస్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. ఐ హోప్ ఇప్పుడు కానీ నేను నెక్స్ట్ బిజినెస్ ఏంటో చెప్తావు పని. నా నెక్స్ట్ బిజినెస్ ఇప్పుడు చేస్తున్నాం, అదే చేస్తున్న బిజినెస్నే పెద్దగా చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు నేను ఒక్కరినే కూర్చొని చేస్తున్నా కన్సల్టింగ్ అనేది. నేను 30 మందితో స్టార్ట్ చేపిద్దాం అనుకుంటున్నా. దీన్ని నేను ఒక 10,000 మంది నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చేపియగలిగితే దట్ విల్ బి హ్యూజ్ సక్సెస్ ఫర్ మీ. అంటే ఒక 10,000 మంది మన త్రూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, మనం ఎంత ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయొచ్చు అనే ఒక పాజిటివ్ నోట్. అండ్ నేను కూడా పైసలు సంపాదించుకుంటున్నా, అది నా సెల్ఫ్ ఎస్టీమ్. నాకు పైసలు కావాలి, నేను ఎన్ని రోజులను ఫ్రీగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఇట్ గైస్, ఇదన్నమాట సుజిత్ రెడ్డి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్. Taste the Daily.